పోయిటరీ చదవడం ద్వారా అప్పుడప్పుడు రాస్తుంటారు. అవును సార్. అంటే ఆ స్పోర్టివ్నెస్ లేదా ఇంకా స్ఫూర్తి కలిగినప్పుడే రాయడమా, లేదా ప్రత్యేకంగా రాయాలనే ఏదైనా కోరిక, బలమైన కోరిక వచ్చినప్పుడు రాయడం? బలమైన కోరిక అప్పుడప్పుడు కలుగుతుంటుంది. ఎందుకంటే నేను చేస్తున్న పని కూడా నాకు కూడా ముఖ్యమే కదా. అదొక అయితే కళనే కదా. ఈ కొంతమంది పోయిటరీ చదువుతున్నప్పుడు మంజీరా రచయితల సంఘంలో పనిచేసేటప్పుడు మంజీరా రచయితల సంఘం అవసరమైన బ్యానర్లు కానీ, పోర్ట్రైట్కి సంబంధించినవి కానీ, ఇంకా ఏవైనా అప్పుడు చేసేవారు. అది ఎలాంటి స్ఫూర్తినిచ్చింది? ఇవాళ ఒక కాన్ఫిడెంట్ సార్. ఓన్లీ సైన్ బోర్డ్ రంగం అంటే ఆ సిద్దిపేటకే పరిమితమయ్యేవానేమో కానీ రాధాకృష్ణలో ఎన్ని రకాల భంగిమలు, ఒక చిత్రానికి మరో చిత్రానికి పోలిక ఉండదు. సార్ అలా మీరు చిత్రాలు వేస్తుంటారు. ఎన్ని రకాల భంగిమలు మీరు ఊహాజనితంగా వేశారా, లేదా ఊహలకు ఎప్పటికప్పుడు వచ్చిన ఊహలకు అనుగుణంగా వేశారా, లేదా ఇంకే రకమైన భావజాలంతో వేశారు? అన్ని ప్లేసుల్లో మరీ దండం పెట్టుకుని దేవుడు అనేది కాకుండా ఇందులో నాకంటూ ఒక శైలి ఉండాలని చెప్పి ప్రతి సైన్ బోర్డు మీద అక్కడి నుంచి వెళ్ళి పెయింటింగ్లో చూడడం మొదలైంది సార్. అర్థం చేసి ఏంటి ఆ సూత్రం? వాళ్ళు నా పేరు మీద అప్లై చేసి నాకు డైరెక్ట్ లెటర్ వచ్చేసింది ఈనాడు వాళ్ళ ద్వారా. ఇవాళ పిల్లలు ఈ తీరుగా మొబైల్ పట్టుకొని కూర్చోవడానికి కానీ ఇతరత్ర దానికి పిల్లలు చాలా నష్టపోతున్నారు. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం అహోబిలం ప్రభాకర్ గారి ఇంట్లో ఉన్నాం, బొల్లారం ప్రాంతంలో. ఆయన సిద్దిపేట వాస్తవ్యుడు. రాముల గుడి దగ్గర వారి ఇల్లు ఉండేది. ఎస్ఎస్సి వరకు, కొంత ఇంటర్ వరకు సిద్దిపేటలో విద్యాభ్యాసం చేశారు. సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా ప్రారంభమైన జీవితం కాంటెంపరీ ఆర్ట్కు ఎదుగుదలై ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. ఆయన చిత్రాలు వివిధ దేశాలలో ప్రదర్శితమవుతున్నాయి. వ్యక్తిగతంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యేకంగా రాధాకృష్ణ పెయింటింగ్స్ అంటేనే అహోబిలం ప్రభాకర్ జ్ఞాపకం వచ్చే పరిస్థితిని కల్పించుకున్నారు. అది వారి కృషి. వారు మన ముందున్నారు. నమస్కారం. నమస్కారం సార్. మీరు సిద్దిపేటలో సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా ఎలా వచ్చారు? అసలు విద్యాభ్యాసం వదిలేయడానికి కారణాలేంటి? అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల, కుటుంబ పరిస్థితుల కంటే కూడా అప్పుడు విద్యా విషయంలో రిజర్వేషన్లు గొడవలు జరుగుతున్న సమయంలో నాది ఎస్ఎస్సి అయిపోయి ఇంటర్మీడియట్లో జాయిన్ కావడం జరిగింది. ఇప్పటికే 8వ తరగతి వరకు చదువుతున్న సమయంలోనే మేనమామలు వెల్ నోన్ సైన్ బోర్డ్ ఆర్టిస్టులు సిద్దిపేటలో. కల్పన ఆర్ట్స్ అంటే చాలా సైన్ బోర్డులో పేరున్న వ్యక్తి. అవన్నీ ఉండడం వల్ల పెయింటింగ్ మీదనే నాకు మక్కువ. నాన్న కార్పెంటర్ వర్క్ చేయించేది, కానీ నాకు పెయింటింగ్ సైడే చాలా ఇంట్రెస్ట్ అనిపించేది. అట్లా వాళ్ళ దగ్గర కొంతకాలం అభ్యాసము, తర్వాత స్వతహాగా నాకంటూ ఒక స్టైలైజేషను, ఒక పేరు ఏర్పరచుకోవాలనే తపన బాగుంటుండేది. దాంతో అంటే సైన్ బోర్డులలో ప్రత్యేకత చూపించడానికి ప్రయత్నం చేసేవారు. సిద్దిపేటలో మారుతి అంజయ్య గారిని, అట్లా ఎస్బి చారి, ఎస్ పెంటయ్య, ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళ బోర్డులు చూసినప్పుడు ప్రత్యేకత ఏమి అనిపించేవి కావు. కానీ అక్షర శైలి ఎవరికి వాళ్ళకు ఉండేది. కానీ నాకంటూ ఒక శైలి ఉండాలని చెప్పి ప్రతి సైన్ బోర్డు మీద, అది బట్టల దుకాణం అయితే బట్టల దుకాణం చూడగానే ఆ బోర్డు సైన్ బోర్డు చూస్తే అది బట్టల దుకాణం అనిపిస్తుంది, కిరాణా దుకాణం అయితే కిరాణా దుకాణం అనిపిస్తుంది. అట్లా స్పెషల్గా దాని మీద మళ్ళీ పోర్ట్రేట్స్, సినిమా యాక్టర్లయో లేకపోతే దేవుళ్ళయో ప్రత్యేకంగా దాంట్లో నాకు చాలా తొందరగా పేరు వచ్చేసింది. సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా, సిద్దిపేట ప్రభు ఆర్టిస్ట్గా చాలా తొందరగానే గుర్తింపు దొరికింది నాకు. అంటే పోర్ట్రైట్ ఆర్టిస్ట్గా చాలా గుర్తింపు దొరికింది. అవును సార్. అసలు ఆ విద్య ఎట్లా అబ్బింది? ఎవరి నుంచి అబ్బింది? ఎవరి సూచనల మేరకు ఆ విద్యకు వెళ్ళారు? సిద్దిపేటలో అయితే పోర్ట్రేట్కి పెద్దగా పేరున్న ఆర్టిస్టులు కూడా ఎవరు లేరు, నేర్చుకోవడానికి కూడా నాకు అవకాశాలు లేకుండే.
కానీ సినిమా ప్రభావం, సినిమా కటౌట్లప్పుడు థియేటర్ల మీద హైదరాబాద్కి వస్తే చాలా ఫ్యాషన్గా ఈ సినిమా కటౌట్లు చూడడము, సినిమా కటౌట్లు ఎవరు తయారు చేస్తున్నారో, ఎక్కడెక్కడ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోయి అందులో వాళ్ళు కాంపౌండ్ లోపలికి కూడా రానిచ్చేవాళ్ళు కదా ఆర్టిస్టులని. ఒకవేళ అందులో నేర్చుకుందామంటే అసలు ఇక చాలా లేబర్ పని చేయాలి. వాళ్ళు చెప్పిన పనులు, దానికి కొన్ని సర్ఫేజ్లు ఉంటాయి. కొంతకాలం కొన్ని ఏళ్ళు ఇక మనము ఉడిగం చేసినట్టుగానే అటువంటి పనులు చేయించి చాలా భయంకరమైన వెట్టి చాకిరి. అసలు నాకు చూడ్డానికి కూడా లోపలికి రానిచ్చేవాళ్ళు కదా. అట్లా వాళ్ళు ఎప్పుడైనా కొంచెం పని చేస్తూ మంచి ఆర్టిస్టులు ఉంటారు, అందులో 3-4 స్టేజ్లు ఉంటాయి అన్నట్టు. ఎవరైతే అద్భుతంగా చేస్తాడో సినిమా కటౌట్లు, అతను ఎక్కడ ఉంటాడు, ఏడ ఛాయదాదానికి పోతాడు, ఇలాంటి సందర్భాలు చూసుకొని వెనకపోయి ఆయనను పరిచయం చేసుకొని అట్లా పరిచయాలు పెంచుకున్నా. వాళ్ళు చేస్తుండగా చూసి చాలా నేనే కలర్లు కొనుక్కొచ్చుకొని సొంతంగా పోర్ట్రేట్లు వేయడం. సిద్దిపేటలో కూడా మెల్లగా పోర్ట్రేట్లలో కూడా కొంచెం అంటే మెలకువలన్నీ చూసి నేర్చుకోవడమే సార్. శిక్షణ ద్వారా నేర్చుకున్నది కాదు. శిక్షణ అంటే ఏమో సార్, వాళ్ళు చేస్తుండగా ఈ కలర్లు ఇట్లా కలిపితే వస్తుంది ఇట్లానే, కానీ ఆర్టులో శిక్షణ అనేది ఏమీ లేదు సార్. కంప్లీట్గా ఎవరికైతే స్వతహాగా లోపల నుంచే ఉంటుందో ప్రయత్నం చేస్తేనే వస్తుంది సార్ అది. కానీ శిక్షణ అనేది ఇప్పుడు ఫ్యాకల్టీస్ ఉండి ఇంత ఫైన్ ఆర్ట్స్ కాలేజీల్లో కూడా స్టూడెంట్ని ఎంతోమందిని సంవత్సరానికి 40 మంది అవుట్పుట్ బయటకు వస్తారు కానీ గుర్తింపులోకి రారు. నిలదొక్కునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఉద్యోగాలు దొరకచ్చు వాళ్ళకి, కానీ చదువు రీత్యా ఉద్యోగాలు దొరకదు, అస్సలు కష్టం సార్. అట్లా ఇక నాకు ఆ పోర్ట్రేట్ రంగంలో చాలా కాలం చేస్తూ వచ్చిన తర్వాత సిద్దిపేట మంజీరా రచయితల సంఘం రకరకాల ఉద్యమాలు నిర్వహించింది, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించింది, సాహిత్యపరంగా పలువురిని సిద్దిపేట ప్రాంతానికి పరిచయం చేసింది. అంటే తెలంగాణనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రముఖ కవులు, రచయితలు, విమర్శకులు అందరినీ గాయకులు అందరినీ పరిచయం చేసింది. ఆ ప్రభావం మీ మీద ఎలా పడింది, ఎవరి ద్వారా పడింది? ముఖ్యంగా నా బాల్యమిత్రుడు దేశపతి శ్రీనివాస్ సార్, ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు, వేమగంటి మురళి, వేమగంటి నరసింహాచార్యులు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. అవును సార్, మా బాల్యం అంతా కూడా రామ్లగుడి ఆ పరిసరాలు, వేమగంటి నరసింహాచార్యుల కుటుంబం కూడా మేము తాతలుగా వాళ్ళని భావించేవాళ్ళం. మమ్మల్ని కూడా అట్లనే చూశారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో కవిత్వము, సాహిత్యము ఇవే గొడవలు. ఏమైనా పేపర్ చూసినా చదివినా ఇవన్నీ. అట్లా దేశపతి కూడా రోజు మా గల్లీకి వచ్చి, వాళ్ళు వేరే ప్లేస్లో ఉన్నా కానీ మా వీధికి వాళ్ళ మేనమామ ఉంటాడు కాబట్టి ప్రతిరోజు వేమగంటి వాళ్ళ ఇంటికి వాళ్ళ మేనమామ ఇంటికి వస్తూ మేమందరం అట్లా చిన్నప్పటి నుంచి ప్రతిదీ ఆటల్లో కానీ అన్ని విషయాల్లో కానీ సాహిత్యం పట్ల దేశపతికి ఎక్కువ అది ఉంటుండేది. దాంట్లో భాగంగా మేము బ్యానర్లు రాసిన మంజీరాకు సంబంధించి దేశపతి నా నుంచే ఏదైనా తనకు ముఖ చిత్రం చేయించుకోవాలన్నా, ఏదన్నా పోయిటరీకి ఒక బొమ్మ వేయించుకోవాలన్నా చాలా తపన. ఎంత తపన అంటే నాకు ఓపిక లేకున్నా సరే తనకు కావాల్సిన అవుట్పుట్ని ఎన్నో బొమ్మలు తీసుకొచ్చి నా ముంగట పెట్టి, కార్టూనిస్ట్ మోహన్ లాంటి వాళ్ళ బొమ్మలు తీసుకొచ్చి నాకు ఇందులో ఉన్న ఆక్రందన కావాలి, నాకు ఇందులో ఉన్న వాళ్ళు ఉద్యమంలో ఉన్న భావాలు అయితే కావాలో ఆ భావాలు రప్పించుకునేదాకా వదిలిపెట్టేవాళ్ళు కాదు. అట్లా అక్కడి నుంచి వెళ్ళి అసలు పోయట్రీలోంచి పెయింటింగ్ని ఎట్లా చూడటం. కొంత మురళి కూడా ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్లు కూడా ఇక్కడ హైదరాబాద్లో గ్యాలరీకి వస్తే చూసేవాళ్ళం. అప్పుడు నాకు పెయింటింగ్ ఎలా చూడాలి, కాంటెంపరీ సబ్జెక్ట్లోకి ఆ సూత్రంని మురళి అందించాడు. పెయింటింగ్ను ఎట్లా చూడాలి, ఒక పెయింటింగ్ చేశాడు. ఆదిమానవుడి నుంచి మనిషి ఎట్లా సంతరించుకున్నాడు సబ్జెక్ట్ని ఫస్ట్ చూసినప్పుడు నాకేం అర్థం కాలేదు, కానీ మురళి సూత్రం చెప్పాడు ఎట్లా పెయింటింగ్ని చూడాలి. అక్కడి నుంచి వెళ్ళి పెయింటింగ్లో చూడడం మొదలైంది సార్. అర్థం చేసి సూత్రం అంటే మనము ప్రతి పెయింటింగ్లో మనం అర్థం చేసుకునే ఒక సబ్జెక్ట్ ఉంటుంది సార్. అది అబ్స్ట్రాక్ట్లో కూడా ఉంటుంది ప్రతి దాంట్లో. ఇవి అంటే రాధాకృష్ణ సబ్జెక్ట్ అంటే మనం చెప్పడానికి డైరెక్ట్ అందరికీ తెలిసినవే. ఇప్పుడు నాకు కూడా చిన్నప్పటి నుంచి రామ్లగూడలో మార్గల్లి వచ్చిందంటే పురాణాలు చెప్పేవాళ్ళు. అన్నీ 9 రోజులు విపరీతమే శ్రీరామనవమి ఉత్సవాల్లో చాలా రకాలుగా డ్రామాలు నాటకాలు చేసేవాళ్ళు, ఒగ్గు కథ చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు, బుర్రకథ. ఇవన్నీ మేము చాలా మన వరకే అందిందేమో అనిపిస్తుంది. ఈ జనరేషన్కి అయితే అది లేదు. జనరేషన్కి అంతా మంచి రంగం, టీవీలు, ఛానళ్ళు ఇవే అంతే సార్. అసలు మంచి కల్చర్ను చూశాను నేను. మేమున్న వాతావరణం, మేము పెరిగిన వాతావరణం కావచ్చు, దేశపతి సారు, తర్వాత సిద్ధారెడ్డి సారు,
వీళ్ళందరి పోయిటరీలు నేను చదువుతూ వాటికి ముఖ చిత్రాలు వేయడం కానీ, పోయం చదివి పోయంకు కూడా దానికి సంబంధించిన చిత్రాన్ని మనం తయారు చేయడం కానీ, అది వాళ్ళ నుంచెలే నాకు అబ్బింది సార్. పోయిటరీ చదవడం ద్వారా అప్పుడప్పుడు రాస్తుంటారు. అవును సార్. అంటే ఆ స్ఫురణ లేదా ఆ స్పోర్టివ్నెస్ లేదా ఇంకా స్ఫూర్తి కలిగినప్పుడే రాయడమా, లేదా ప్రత్యేకంగా రాయాలనే ఏదైనా కోరిక, బలమైన కోరిక వచ్చినప్పుడు రాయడమా? బలమైన కోరిక అప్పుడప్పుడు కలుగుతుంటుంది. ఎందుకంటే నేను చేస్తున్న పని కూడా నాకు కూడా ముఖ్యమే కదా. అదొక అయితే కళనే కదా. ఈ కొంతమంది పోయిటరీ చదువుతున్నప్పుడు నాకు కూడా ఏదైనా రాయాలి అనిపిస్తుంది. వాళ్ళతో ఒక పోయిటరీ గురించి సంభాషణ ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఆ పోయిటరీలో ఈ ఫీలింగ్ ఉందని ఏదైనా పదాలు నేను మాట్లాడినప్పుడు కూడా మీలో కూడా కవిత్వ జల ఉంది కాబట్టి మీరు కూడా రాస్తే బాగుంటుంది అని చెప్పి నన్ను ఆ ప్రక్రియలో కూడా లాగారు. నేను కూడా కొన్ని పోయిటరీ ఎవరైనా ప్రత్యేకంగా లాగారా, లేదా అందరూ కలిసిన మిత్రులంతా లాగారు? చాలామంది వీడు అవసరం పడుతున్నాడు, వీడు కూడా మంచి చేస్తున్నాడు కాబట్టి మన సమూహంలో ఉంటే మనకు ముఖ చిత్రం వేసుకోవచ్చు, తనతో పాటుగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా నన్ను ప్రోత్సహించడము, నాలో అసలు కవిత్వం వాళ్ళే వెలికి తీసుకొచ్చింది. ఆర్ట్ అంటే నా ప్రయత్నంగా నేను చేసినాను కానీ ఈ పోయిటరీ ప్రక్రియలో మాత్రం నిజంగా కూడా నేను చదువుకున్న 10వ తరగతికి నాకు వచ్చిన తెలుగుకి వచన కవిత్వం కాబట్టి రాయగల కొంచెం కంఫర్ట్, కానీ ఇంకా వేరే అయితే చాలా ఇబ్బంది. చదువుకుంటాను, అర్థం చేసుకుంటాను కానీ అట్లా. మంజీరా రచయితల సంఘంలో పనిచేసేటప్పుడు మంజీరా రచయితల సంఘం అవసరమైన బ్యానర్లు కానీ, పోర్ట్రైట్కి సంబంధించినవి కానీ, ఇంకా ఏవైనా అప్పుడు చేసేవారు. అవును సార్. అది ఎలాంటి స్ఫూర్తినిచ్చింది? ఇవాళ ఒక కాన్ఫిడెంట్ సార్. ఓన్లీ సైన్ బోర్డ్ రంగం అంటే ఆ సిద్దిపేటకే పరిమితం అయ్యేవానేమో, కానీ పోర్ట్రేట్స్ కానీ ఊహా చిత్రాలు పోయిటరీ చదివి చేసుకోవడం అనేది ఇమాజినేషన్ సార్. ఆ ఇమాజినేషను ఆ పోయిటరీ చదువుకున్నప్పుడు దాని నుంచి మనం చేస్తూ వచ్చినప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఇక అక్కడి నుంచే నేను ప్రతి పోయిటరీ చదువుతున్నప్పుడల్లా కూడా లోపల మదిలో చాలా మెదులుతూ ఉంటాయి. నేను ఆ ప్రక్రియలో కూడా ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉంది. ఇక రాధాకృష్ణ పేరు ఎస్టాబ్లిష్ అయిపోయింది, కూడు గుడ్డ ఇవి నడవడానికి కంటిన్యూ ఎక్కువ నాకు క్యాంపులో ఇన్విటేషన్లో కూడా దీనికి సంబంధించి పిలవడం, కొనేవాళ్ళు కూడా ఎప్పుడు ఎంక్వైరీ ఉంటూనే ఉంటుంది, గ్యాలరీలు అడుగుతూనే ఉంటాయి. వాటికి ఇవ్వడానికి ఈ ప్రక్రియలోనే సరిపోతుంది. కొత్త సబ్జెక్టుగా మళ్ళీ మార్కెట్లోకి వస్తే దానికి మళ్ళీ కొత్త ప్రయాణం అవుతుంది. అది కూడా చెయ్యాలి. ఏమంటే ఒకటేసారి ముద్ర వేసేస్తారు అన్నట్టు, ఎంబడే చేంజ్ చేశాడు ఆర్టిస్టు, మళ్ళీ కొత్త లైన్లోకి వచ్చేస్తున్నాడు అని ఈ సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ఇది ఒక ముద్ర ఈజీగా వేస్తారు. కానీ రొటీన్ అనేది కూడా అయిపోవచ్చు కదా కొన్నేళ్ళ తర్వాత. ఈ రొటీన్ అయ్యి దీన్ని వెనుకబడే ప్రమాదం కూడా ఉంటుంది కదా అప్పుడప్పుడు. కానీ నేను అందియాల్సినంత అందియలేదు కదా సార్. ఇంకా ఎంక్వైరీస్ నడుస్తున్నాయి కదా, ఇంకా అడుగుతూనే ఉన్నారు కదా, చేయగానే కొనేస్తున్నారు కదా, గ్యాలరీస్ అడుగుతూనే ఉన్నాయి. నేను ఇంకా అందియలేకపోతున్నాను కాబట్టి ఇంకా సమయం ఉంది. అది కూడా నేను డ్రాయింగ్ రూపకంలో కొంత చేస్తున్నాను. ఒక సోలో షో చేయాలి దానికి సంబంధించి. ఎవరికైనా సంబంధిత చిత్రం అనుకున్నప్పుడు ముందు అవుట్లైన్స్ వేసిస్తారా, లేదా డైరెక్ట్గా చిత్రం చూసిన తర్వాతనే కొనడం? అది నేను ఎంజాయ్ చేయడమే. నేను మొత్తంగా ఎవరి కోసమో పెయింటింగ్ చేయను సార్. అది ఎవరో కొనాలి ఖచ్చితంగా వాళ్ళ కోసమే చేస్తున్నట్టుగా ఉండదు. నేను నా స్వతహాగా నా ఆనందంతో నేను అనుభూతి పొందుతూ చేస్తున్న చిత్రాన్నే అవతలలో కూడా అంతే అనుభూతిని ఇస్తుంది. అన్ని లక్షలు పెట్టి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. అంటే సిద్దిపేట నుంచి హైదరాబాద్కు మారడానికి సార్ కారణాలు ఏంటి? లేదా నేర్చుకుందామనా, ఇక్కడ అయితే బిజినెస్ బాగుంటుందనా, లేదా చిత్రకళకు వేసిన చిత్రాలకు గుర్తింపు వస్తుందనా? ఎందుకు ఈ మార్పు జరగాల్సి వచ్చింది? లేదా కుటుంబ రీత్యా, అవసరాల రీత్యా? అవసరాల రీత్యా అనే సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే ఒక చాలా మంది అనేవారు, నువ్వు ఫిలిం ఇండస్ట్రీ ఉండి నువ్వు ఒక ఆర్ట్ డైరెక్టర్ అట్లా చేస్తే నీకు భవిష్యత్తు ఇట్లా ఉంటుంది అట్లా. అసలు మనకు తెలియదు. కానీ చాలా వాటికి సినిమా రంగంలో కూడా ఆర్టిస్టులకు చాలా మంచి పని దొరుకుతుందనో, లేకపోతే నువ్వు మంచి కళాకారుడు అవుతావు, మంచి ఎదుగుతావు, నీకు పేరు వస్తుందని ఇలాంటి పదాలు చెప్పి తెలిసిన వాళ్ళు ఎవరో నా కోసం రామోజీ ఫిలిమ్స్ ఇట్లా అప్లై చేశారు ఆర్టిస్ట్గా. అంటే మీకు సంబంధం లేకుండా అప్లై చేశారు? అంటే నువ్వు ఇట్లానే చెప్తూ తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో అందులో చేస్తున్నారట, వాళ్ళు నా పేరు మీద అప్లై చేసి నాకు డైరెక్ట్ లెటర్ వచ్చేసింది ఈనాడు వాళ్ళ ద్వారా. వస్తే ఇక వచ్చింది అవకాశం కదా, ఒకసారి అయితే పోదామని. అందులో పెయింటర్గా అందులో మెన్షన్ చేశారు.
తీరా అక్కడికి పోయిన తర్వాత నన్ను రెడ్ ఆక్సైడ్ వేసి పెయింట్లు పూసేదాన్ని తీసుకెళ్ళారు. వాళ్ళు చూసి ఎవరో ఇన్ఛార్జ్ వచ్చి మరి పెయింటర్ అన్నారు మీరు ఇదే అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడేమో సూట్ బూట్ లాగా వేసుకొని వచ్చాడు, వీడు ఈ పని ఎందుకు చేస్తాడు, అట్లా నేను చేసేది ఈ పని కాదు, పద మీ మేనేజర్ తీసుకెళ్ళు అంటే నువ్వు అట్లెట్లా ఒప్పుకున్నావు ఇంత మంచి ఆర్టిస్ట్ ఇవి అట్లా పెయింటర్ అంటే ఒక ఈ పెయింటరే కదా సార్, వరల్డ్లో ఉన్న ఫేమస్ పెయింటర్ అని వాళ్ళు పికాసో అని కూడా పెయింటరే అన్నారు. మీరు అట్లా అర్థం చేసుకోవడంలో నాకు తెలియదు అని చెప్పేసి అప్పుడు నాకు స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్లో కూర్చుండబెట్టి పెరడ్ సెక్షన్ అనేదానికి అక్కడ కూడా మాస్టర్ పెయింటింగ్స్ రీప్రొడక్షన్ కానీ వాళ్ళకు ఆర్ట్ డిపార్ట్మెంట్ నితీష్ రాయ్ అని ఉండేవారు ఆర్ట్ డైరెక్టర్. ఆయన సినిమాలు గ్లాడియేటర్ సినిమాలకి చాలా సినిమాలకి బ్యాక్డ్రాప్కి సంబంధించిన యూరోపియన్ పెయింటింగ్స్ కావచ్చు చాలా వర్క్స్ చేస్తూ మళ్ళీ నా పెళ్లి తర్వాత నాన్న సిద్దిపేటలో చాలామంది అడుగుతున్నారు నీ సైన్ బోర్డ్స్ కోసము, అంత మంచి అదిష్ పెట్టుకొని నువ్వు ఇక్కడ ఎందుకు అని చెప్పేసి ఇక పెళ్లి తర్వాత ఇక మళ్ళీ నాన్న వెనక్కి తీసుకెళ్ళిపోయిండు. బ్యాక్ పోయేసరికి ఏముంటుంది నాతో చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఇంకా రామోజీ ఫిలిమ్స్ ఇట్లా ఎన్ని సంవత్సరాలు చేశాను? అప్పుడు 1 year చేశాను సార్ 94లో. 94లో చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాను 1 year తర్వాత. నాకు సాటిస్ఫై లేదు. నేను చెప్పిన యాక్చువల్గా ఏదన్నా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్లు ఒక డైరెక్టర్ కింద వాళ్ళకి ఏమైనా అవసరం అయితే మనం వర్క్ చేయొచ్చు అన్నట్టుకున్నాను, కానీ నన్ను రూమ్లో బంధించేసినట్టుగా అందులోనే కూర్చొని నేను ఇంటికాడైనా అట్లనే చేసుకోవచ్చు, ఆడ కూర్చొని అది చేసుకుంటే నేను లేదు. నా పని చూడండి, నా పనితనం తగ్గట్టుగా నాకు పని ఇవ్వండి, శాలరీ అంటే లేదు నీవు ఒక పర్మనెంట్ ఆర్టిస్ట్వి నీకు 3,000 నుంచి జీతం స్టార్ట్ అవుతుంది ఇంతకాలం. నేను ఊర్లో ఆడుతూ పాడుతూ 3 బోర్లు ఒక 2 రోజుల్లో సంపాదించుకుంటా, 2 బోర్డులు రాసి సంపాదించుకుంటా. నెలంతా ఆ జర్నీ ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు హయత్ నగర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యే బస్సులు కోటికి వచ్చి రామోజీ ఫిలిం సిటీ తీసుకుపోయేవి. హయత్ నగర్ డిపో అంటే అందులో ఎంపాయిలు మొత్తం ఆంధ్రోలే, హయత్ నగర్ డిపోలోనే కూర్చుంటారు, అందరికి పాసులు ఉండేవి కాబట్టి నేను కోటికి వెళ్ళి ప్రయాణము నిలబడిపోవడము రిటర్న్ కూడా నిలబడి రావడమే. నాకు ఇది చాలా భారం అయిపోయింది. అసలు ఫ్యాషన్ ఎటో వెళ్ళిపోయింది. అసలు వాళ్ళు చూపిస్తే మనల్ని సినిమా డైరెక్టర్లకు కానీ ఎవరికి పరిచయం చేసేటట్లేదు, అక్కడ నేర్చుకుంది ఏం లేదు, అసలు నేర్చుకోవడం అనేది లేదు. వాళ్ళు ఒక ఆర్టిస్ట్తో ఏం చేయించుకోవాలనేది కూడా లేదు సార్, అది ఒక కమర్షియల్ వ్యవస్థ సార్. అట్లా అందులోంచి నాకు బాగాలేదని బయటకు వచ్చేసాను. తర్వాత 2002లో మళ్ళీ పిలిచారు నన్ను. అంటే మధ్యలో సిద్దిపేటకు వచ్చారు కదా? మధ్యలో సిద్దిపేటకు వచ్చిన సిద్దిపేటకు వచ్చినప్పుడు మళ్ళీ సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గానే స్థిరపడ్డాను. సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గానే సిద్దిపేటలో స్థిరపడడానికి మళ్ళీ ప్రయత్నం చేశాను, కానీ అప్పటికే నాతో అంతకుముందు చేయించుకున్న వాళ్ళంతా కూడా ఇంకా ఇతర నేను లేని పక్షంలో ఇంకేం చేస్తారు, వాళ్ళకి అవసరమైతే అట్లా వేరే ఆర్టిస్టులతో వాళ్ళు పని చేయించుకోవడం మొదలుపెట్టేసరికి మళ్ళీ నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పని అడగడంలో నాకు చాలా ఇబ్బంది అనిపించి ఓన్లీ పోర్ట్రేట్స్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు స్వరసాధన విద్యాలయం దేశపతి శ్రీనివాస్ గారు నాతోని చాలామంది డాక్టర్లకి వాళ్ళందరికీ సంగీతం నేర్పిస్తూ వాళ్ళ అవుట్పుట్ ప్రజెంటేషన్ని మన ఎన్జిఓ భవన్లో సమ్మర్లో కార్యక్రమాలు చేయించేవాడు. ఆ కార్యక్రమాల్లో వాళ్ళ పార్టిసిపేషన్ తర్వాత వాళ్ళకి నాతోటి వేయించిన పోర్ట్రేట్ నా చేతుల మీదనే వాళ్ళకి అందించేవాడు. అట్లా పెన్సిల్ పోర్ట్రేట్గా సిద్దిపేటలో మంచి ప్రాచుర్యం వచ్చింది సార్. కానీ ఏమైనా ఇంకా ఏదన్నా ఎదగాలి, ఇంకా ముందుకు పోవాలి అన్న ఆలోచనతో ఓన్లీ పోర్ట్రేట్లు అంటే అది చాలా కష్టమే అయింది సిద్దిపేటలో. ఇక మళ్ళీ బతుకు తెరువులో భాగంగా మళ్ళీ హైదరాబాద్ రావడం. అంటే రామోజీ ఫిలిం సిటీ ఆఫర్ వచ్చిన తర్వాత పోయినరా మళ్ళీ? లేదు తర్వాత వచ్చింది. కాకుండా రామోజీ ఫిలిం సిటీ కాకుండా ఇప్పుడు ఇక మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ నిలదొక్కుని ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో కార్టూనిస్ట్ మోహన్ గారి దగ్గరికి వచ్చాను. అప్పుడు అంతకుముందు కొద్ది పరిచయం ఉండేది, తను బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళి ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు నన్ను తీసుకొని అప్పటికే నేను కొంత యానిమేషన్ కూడా నేర్చుకున్నాను. కలర్ చిప్స్ ఇండియా లిమిటెడ్లో వాళ్ళు మోహన్ గారే నన్ను ఫస్ట్ అక్కడికి పంపించారు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇస్తే అక్కడ యానిమేషను, పర్స్పెక్టివ్, లేఅవుట్స్ సంబంధించి, లేఅవుట్ అంటే ఈక్వల్ ఆర్కిటెక్ట్ వర్క్ లాగా ఉంటుంది. మాకు సర్టిఫికెట్లు ఉండవు, కానీ దగ్గర ఆల్మోస్ట్ 2002లో మళ్ళీ పిలిచినప్పుడు కూడా ఆర్ట్ డైరెక్టర్లు అప్పుడు నన్ను తీసుకున్నారు ఇంటర్వ్యూ చేసి. అసలు ఇంటర్వ్యూకి ఒక పర్స్పెక్టివ్ డ్రాయింగ్ చేసి ఇవ్వమని అడిగారు వాళ్ళు. ఒక యూరోపియన్ మ్యూజియంస్ ఎట్లా ఉంటాయో ఒక పర్స్పెక్టివ్లో డ్రాయింగ్ చేయండి అని చెప్పి పాల్గొని ముఖర్జీ అని బెంగాలీ ఆర్ట్ డైరెక్టర్ నన్ను తీసుకున్నారు. నేను డ్రాయింగ్ స్టార్ట్ చేశాను. జస్ట్ ఆ పర్స్పెక్టివ్లో ఉన్న పిల్లర్స్ని డివైడ్ చేసే లోపలనే ఇది చాలు, ఇప్పటి నుంచే నువ్వు జాయిన్ అయిపో
అని అట్లా అది చేశారు. వాళ్ళు అనుకున్న ఊహలకు అందింది. ఊహలకు అందింది. అట్లా వాళ్ళ సినిమా ప్రాజెక్టులు వాళ్ళకి ఏవైతే కమిట్మెంట్ ఉన్నారో అప్పటి వరకు చేశాను. తర్వాత ఇక అక్కడ కూడా కొద్దిగా డిఫరెంట్ పాలిటిక్స్ మనకి కొంచెం చేతగాలే, దాంతో బయటకు వచ్చాము. అంటే ఇమ్మడలేకపోయారు. అంతే సార్, ఆ పాలిటిక్స్కి ఇమ్మడలే. సేమ్ టైంలో నేను అక్కడ రిజైన్ చేస్తున్నానని తెలిసి డేవిడ్ అనే ఇంకొక ఫారినర్ డైరెక్టర్ కూడా నా కోసం ప్రయత్నం చేశాడు. అప్పుడు రాజీవ్ పూర్ణకోల్కర్ అని జిఎం ఉండేవారు రామోజీ ఫిలిం సిటీకి. ఆయన ఏమన్నారంటే ఈ డేవిడ్ని ఒక పాల్గొని ముఖర్జీ ఇంకో ఆర్ట్ డైరెక్టర్ అతన్ని తీసుకున్నాడు, అతని దగ్గర చేయలేనని వెళ్ళిపోయిన వాడిని నేను తీసుకుంటే అతన్ని అవమానపరిచినట్టు అవుతుంది, కాబట్టి నేను మళ్ళీ అతన్ని వెనక్కి పిలవలేను అని చెప్పారు. అట్లా రామోజీ ఫిలిం తోటి నాకు సంబంధాలు వదిలేసుకున్నాను సార్. అంటే ఫిలిం సిటీని వదిలేసిన తర్వాత సార్ స్వయంగా నిలదొక్కుకోవడం అంటే కొంత కష్టమే. అవును సార్. అది అప్పటికే వివాహం అయిపోయింది, కుటుంబ భారం కూడా ఉంటుంది. ఎన్నో రోజులు సిద్దిపేటలో వాళ్ళ నుంచి నువ్వు ఇక్కడ తిరగలేవు. అవన్నీ ఉంటాయి, రకరకాల కుటుంబ సమస్యలు ఉంటాయి, ఇవి ఉంటాయి. అవన్నీ ఆర్థిక వ్యయ భారాలకు సంబంధించినవి. ఇవన్నిటిని నిలదొక్కుకోవాలంటే ఎలా అని భావించారు? ఏ ధైర్యంతో ముందుకు వచ్చారు? అదే సార్, కార్టూనిస్ట్ మోహన్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళకు టైటిల్ డిజైన్ చేయడం, ఎప్పుడైతే నేను యానిమేషన్ నేర్చుకునే సమయంలోనే ఫోటోషాప్ కంప్యూటర్ కూడా కొంత నేర్చుకున్నా, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత ప్రజాశక్తి వాళ్ళకి చేస్తున్న సమయంలోనే ఇంకొక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ సృజన యాడ్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఇంకా కోరల్డ్రా అనేది కూడా నేర్చుకున్నాం. ఆ నేర్చుకొని వాళ్ళకి పెస్టిసైడ్స్ కానీ లోగోస్ కానీ చాలా సంస్థలకి, ఈరోజు సాక్షి న్యూస్ పేపర్కి సంబంధించి వాళ్ళకి కూడా లోగో నేనే చేయడం జరిగింది. వాళ్ళు చాలా సినిమా రంగం వాళ్ళతోని అడ్వర్టైజింగ్ వాళ్ళతోని చాలామందితో చేయించుకున్నారు. ఇప్పటికీ సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా ఉన్న సాక్షి పబ్లిసిటీ వర్క్ కోసము నేను కూడా కాంట్రాక్ట్ కోసం వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. అప్పటికి ఎవరో జర్మనీ వాళ్ళు ఎవరో డిజైన్ చేసినట్టున్నారు దాన్ని. ఆ తెలుగు ఫాంట్ సాక్షి అనేవాడు ముద్దగా అవుతుంది, ఇంకొంచెము ఎవరైనా మంచి లెటర్ ఆర్టిస్ట్ చేస్తే బాగుండు అని అనుకున్న సమయంలో అప్పటికే కొత్తగా శంకర్ అనే కార్టూనిస్ట్ అక్కడ చేరాడు. నేను కాంట్రాక్ట్ అడగడానికి తన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిశాను సార్. నాకు సాక్షిది వాల్ రైటింగ్ అడ్వర్టైజింగ్ కోసము నాకు కాంట్రాక్ట్ ఇవ్వండి అంటే, నువ్వు కొటేషన్ వేసుకో అన్నాడు. అంతకుముందు కూడా వాళ్ళ ఫ్యామిలీ నాతో పోర్ట్రేట్ చేయించుకుంది, ఆ సంబంధం ఉండి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే లేదు నువ్వు కూడా కొటేషన్ ఇవ్వాలి అన్నాడు. కొద్దిగా డిసప్పాయింట్తో నేను బయటకు వచ్చేసాము. కొటేషన్ అంటే ఆల్రెడీ ఒకడు 5 రూపాయలు వేసి ఉంటాడు, నాకు 4.5కో ఏదో ఒక ఆఫర్ ఇవ్వచ్చు, కానీ ఆయన నువ్వు కూడా కమర్షియల్ అందరిలాగా నువ్వు కూడా వేసే అనేసరికి కొద్దిగా నేను డిసప్పాయింట్తో బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత అక్కడ కార్టూనిస్ట్ శంకర్ ఫస్ట్ జాయిన్ అయ్యి కూర్చున్నాడు ఖాళీగా, ఆయన ఏం చేస్తలే. నేను రామకృష్ణారెడ్డిని కలిసి కిందికి దిగి వస్తుండగా శంకర్ కనపడగానే, అతను చాలా పాత మిత్రుడు, పోయి కూర్చొని మాట్లాడుతుంటే సేమ్ టైంలో లేపాక్షి అనే ఆర్టిస్ట్ సాక్షిలో చేస్తున్నారు, ఈ కలర్ స్కీమ్ ఇవన్నీ చూస్తారు. ఆ లేపాక్షి పట్టుకొని వచ్చాడు, అది లోగో కుదరట్లేదు అంటున్నారు, మనం సాక్షి టైటిల్ ఎవరితోనన్నా చేయించాలి అంటే, శంకర్ అన్నాడు, అన్న మీరు సైన్ బోర్డ్ ఆర్టిస్ట్, మంచి లెటర్ ఆర్టిస్ట్ కదా, మీరేమైనా చేస్తారా అన్నాడు. సరే చేసిస్తా అని చెప్పేసి వెళ్ళిపో. ఒక ఆర్టిస్ట్ మాట కాదనలేము కదా, నన్ను గుర్తించి ఒక లెటర్ ఆర్టిస్ట్ అని గుర్తించాడు కాబట్టి అట్లా అక్కడి నుంచి వెళ్ళి ఇంటికి పోయి కంప్యూటర్లో సాక్షి అనే కొంచెం అక్షరాలు కింద ఉంటాయి కదా సార్, అది ముద్దకు కాకుండా ఉండడానికి కొంచెం డిఫరెంట్గా నేను చేశాను. ఒక 3 మోడల్ చేసి వాళ్ళకు డీవీడీలో, అప్పుడు డీవీడీ సిస్టమ్ ఉండేది, రాసిచ్చి పంపాను. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఒక సంవత్సరం తర్వాత పోయేసరికి బ్రాస్లో పెద్ద లెటర్స్ కనబడ్డాయి, వేరే ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ ద్వారా పోతే. ఇదేంటి ఈ అక్షరాలకు నాకేదో సంబంధం ఉంది అని చూస్తూ ఉంటే, అరే ఇది నేను చేసింది, వీళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదే, కనీసం ఏం చెప్పలేదు. 3 మోడల్ చేస్తే 3 ఒకటి పార్కింగ్ బోర్డులకు పెట్టారు, అట్లా పెట్టుకొని చూసుకొని ఒకటి ఫైనల్ చేసుకొని వాళ్ళు వాడేశారు. అప్పటికి ఇంకా పత్రికా మార్కెట్లకు రాలే, వీళ్ళు మాకు చెప్పలే అని. అప్పుడు మోహన్ గారి దగ్గరికి పోయి, సార్ మరి వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, మరి నేను చేసినట్టు వాళ్ళు వాడుకున్నారు, ఎట్లా సార్ అది అంటే, నేను రామకృష్ణతో మాట్లాడేది ఉంది, వాళ్ళు కూడా యానిమేషన్ డిపార్ట్మెంట్ ఏదో చేస్తున్నారు, నేను ఖచ్చితంగా నేను కనుక్కుంటా అన్నాడు. అట్లా 1, 2, 3 సార్లు నేను మామూలుగా పోయి క్యాజువల్గా అడగడం, కలవడము. ఆఖరి ప్రభాకర్ అవన్నీ మనకు జాబు ఒకటి, నిన్ను కూడా జాబ్లోకి తీసుకుంటున్నా కాబట్టి ఆ లోగో విషయం వదిలేసి మర్చిపో, నీకు డైరెక్ట్ బెర్తే కన్ఫర్మ్ చేస్తున్నా అందులో
అని ఈ కోవాలనేసరికి సరే అని చెప్పి అందరం ఒక కరెక్ట్ తెలంగాణ మంచి ఉద్యమము ఆ టైంలోనే మేము అక్కడ చేయడం, అక్కడ నేను తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం, కేసీఆర్ వంట వార్పు, నేను పెయింటింగు, అప్పుడు కూడా చాలా న్యూస్ కవరేజ్. సాక్షిలో జాయిన్ కాలే? సాక్షిలో చేశాను సార్, మోహన్ వాళ్ళ టీంతో పాటుగా నేను కూడా చేశాను. ఎన్ని రోజులు? ఒక 1 year పైగా చేశాను సార్. 2009-10 మధ్యలో చేసాము. అంటే అప్పుడు యానిమేషన్స్ వచ్చాయి కదా సార్, కార్టూన్, పొలిటికల్ కార్టూన్స్. తర్వాత వాళ్ళనందరినీ మోహన్ గారిని ఇక వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ రాము అనే అతను వచ్చిన తర్వాత కొంచెం సరి అయిన అది లేకుండే ఈ కార్టూనిస్ట్ మోహన్ టీంని మొత్తంగా వాళ్ళు తీసేశారు. తీసేస్తే మోహన్ గారిని తీసుకెళ్ళి కేసీఆర్తో కూడా మాట్లాడిచ్చు. అప్పుడు రాజ్ న్యూస్ నడుస్తూ ఉంది, అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఆ టైంలో కేసీఆర్ కూడా చాలా అద్భుతంగా మాట్లాడిండు, మేము చేద్దాం అది ఇది అన్నాడు. కానీ మేము ఇచ్చిన బడ్జెట్కి వాళ్ళు ముందుకు పోలే, అది అక్కడికి అట్లా ఆగిపోయింది. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? అంటే దాన్ని అప్పటికి మీరు పూర్తిగా స్థిరపడ్డ పరిస్థితి కాదు. లేదు సార్, ఆంధ్రాల దగ్గరనే నేను పనిచేస్తున్నా. అదే కానీ కేసీఆర్ కానీ దేశపతి శ్రీనివాస్ వీళ్ళందరి న్యూస్లు వాళ్ళు చూస్తుంటారు కదా, మోహన్ గారి దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా వీడు తెలంగాణోడు అనే విధంగానే చూసేది. కానీ ముంగట ఎవరు బిహేవ్ చేయదు. కానీ నా వెనక మాత్రం ఆ December 9 సార్ మన చిదంబరం ప్రకటించి మళ్ళీ వెనక్కి ఆ ముందు రోజు జరిగిన తీరుకి తెల్లారి అందరూ రాజీనామాలు చేసే సిచ్యువేషన్కి అంతకుముందు వాళ్ళ ముఖాల్లో రక్తము, తెల్లారి స్వీట్లు పంచుకోవడము, అసలు చాలా అనుభవించాను నేను. ప్రత్యక్షంగా వాళ్ళతో అనుభవించడం మాత్రం చాలా అనుభవించిన ఆ విషయాల్లో మాత్రం. అంటే ఉద్యమానికి సార్ మీ వంతు కళాకారునిగా సహాయం అందించారు. చేశాను సార్, చాలా క్యాంపులు నిర్వహించి చాలా శిబిరాలు. ప్రతిఫలం ఏమన్నా లభించిందా లేదా? అది కూడా ప్రతిఫలము అని అనుకోము, అంటే ఎంతో కొంత మనకు ఆసరా లభించిందా లేదా? ఆసరా అంటే తెలంగాణ ప్రతిఫలం కాకుండా ఆసరా ఉండాలి. ఆసరా అని అనలేము కానీ సార్, అది దేశపతి శ్రీనివాస్ అప్పటికి ఓఎస్డీగా కేసీఆర్కి ఉన్నారు. అవును. వేమగంటి మురళి, మామిడార్ కృష్ణ, అప్పటికే మామిడార్ కృష్ణ ఛాంబర్లో. అంటే ఇదేమో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. అవును సార్, నేను ఉద్యమకాలం జరుగుతుంది. ఉద్యమ కాలంలో మనకు ఎలాంటి అది లేదు. నేను ఎన్ని తెలంగాణ కోసం ఎన్ని కళా శిబిరాలు నిర్వహించారో వాటిల్లో నేను పార్టిసిపేట్ చేసి నా వంతుగా నేను పెయింటింగ్ చేసి అట్లా అది చేయగలిగాను సార్. అది అంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా దేశపతి శ్రీనివాస్ నీకు సాన్నిహిత్యం ఉండడం వల్ల సార్ కొంత ఉపయోగపడి ఉంటుంది. ఉన్నది సార్, ఉపయోగం ఉంది. తెలంగాణ వైతాళికులకు సంబంధించి ఒక 100 పెయింటింగ్లు వాళ్ళ పోర్ట్రేట్స్ చేయాలని చెప్పి వాళ్ళు మామిడార్ కృష్ణ ద్వారా నాకు వర్క్ ఇచ్చారు. సాహిత్య అకాడమీ ద్వారా? సాహిత్య అకాడమీ అప్పటికి రాలేదు. అప్పటికి తర్వాత సాహిత్య అకాడమీ వచ్చిన తర్వాత నందిని సిద్ధారెడ్డి గారు నాతోని ఇంకా కొన్ని తక్కువ ఉండే, శ్రీనారాయణ రెడ్డి అట్లా కొంతమంది తక్కువ ఉంటే సార్ నాతో చేయించారు, నందిని సిద్ధారెడ్డి గారు. అట్లా తర్వాత బీఆర్ఎస్గా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు కూడా భరతమాత పెయింటింగ్ ఒకటి డిఫరెంట్గా ఉండాలి, వాళ్ళు ఆ సింహంతో అట్లా కాకుండా మనం ఒక ప్రత్యేక మనకంటే ఒక శైలిగా ఒక డిఫరెంట్ ఏదైనా చేయాలి అన్నప్పుడు కూడా తక్కువ టైం 4 రోజుల్లో ఒక 4 feet by 6 feet పెయింటింగ్ చేసి ఇవ్వడం జరిగింది. మామిడి గారు కృష్ణ అంటుంటాడు, మాకు ట్రబుల్ షూటర్గా ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాకు ప్రభాకరే ఉన్నాడు అని చెప్పి అతను కూడా సన్మానించుకోవడం ఇవన్నీ చేశారు. చిత్రకారునిగా ట్రబుల్ షూటర్ వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంటే నన్ను ఎప్పుడైనా వాడుకోవచ్చు, అంతే సార్, రెడీ టు ఈట్ అన్నట్టు పద్ధతిలో. అవును సార్. అంటే ఇది ఒక పాత్ర, అవును, కళాకారునిగా ఒక పాత్ర. ఆ పాత్ర నుంచి కాంటెంపరీ ఆర్టిస్ట్గా ఎదగడానికి దారితీసిన పరిస్థితులు కానీ, మనకుండే కోరిక కానీ, బలమైన కోరిక కానీ, అదే కారణమా ఇంకేదైనా? బలమైన కోరిక ఉండేది సార్. ఎప్పుడైతే అంటే కాంటెంపరీ ఆర్టిస్ట్కు సాధారణ ఆర్టిస్ట్కు చాలా తేడాలు ఉంటాయి. అవును సార్, అవి కూడా కొంత వివరించి చెప్పండి. అంటే ఇప్పుడు చాలామంది బిఎఫ్ఏలు చేసి ఎంఎఫ్ఏ చేసి అట్లా ఈ ఆర్ట్ రంగంలోకి కొన్ని అక్కడ మెలకువలు, హిస్టరీకి సంబంధించి ఫాబిజం అని, క్యూబిజం అని చాలా అక్కడ నేర్పిస్తారు. ఆ నేర్చుకొని వచ్చే ప్రయాణం వేరే ఉంటుంది. మా ప్రయాణం కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. మాకు కొద్దిగా పేరు కనబడ్డా, మేము కనబడ్డా కానీ
కొంతమంది సాధనలు అంటే లైవ్లో లేని వాళ్ళు మాత్రం ఒక విధమైన దాడి, వాడు సర్టిఫికేట్ లేని ఆర్టిస్టు, అందుకే డెకరేటివ్ ఆర్టిస్ట్ లాగా పనిచేస్తారు, నిజమైన రియల్ ఆర్టిస్ట్ అయితే ఆ ఆర్ట్ వేరే తీరుగా ఉంటుంది అంటారు. కానీ మమ్మల్ని చదువుకోకపోవడం అనేది ఒక రకమైన అది ఓన్లీ ఒక సర్టిఫికెట్లో భాగంగానే మా మీద దాడి, కానీ అంతకు మించి నేను పెద్దగా దాన్ని తీసుకోను. ఎందుకంటే ఇప్పటి వరకు లలిత కళా అకాడమీ నన్ను ఇప్పుడు 3 క్యాంపులకు పిలిచింది ఇప్పుడు ఇన్విటేషన్. అంటే చాలా మందికి ఇక్కడ ఇప్పుడు అయోధ్యలో ఒక క్యాంపులో పిలిచారు సార్, లక్నోలో పోయాను, అండ్ ఢిల్లీలో కూడా ఈ క్యాంపు నిర్వహించారు. ఇప్పటి వరకు దగ్గర దగ్గర 24 క్యాంపులు అంటే కళా శిబిరాలు అంటారు కదా, నేషనల్ వైడ్గా నాకు ఇన్విటేషన్ దొరికింది. ఎప్పుడైతే నేను కలర్షిప్స్లోంచి బయటకు రావాలనుకుంటున్నప్పటికీ కూడా కొంచెం బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి బంజారా హిల్స్ 2 వీలర్ మీద పోవడం, అక్కడ కంప్యూటర్ వర్క్ చేయడం, కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. నేనే రిజైన్ చేద్దామనుకున్న సమయంలో వాళ్ళే డిపార్ట్మెంట్ని తీసేస్తున్నారని తెలిసిన తర్వాత నేను సైలెంట్ అయిపోతే అప్పుడు 3 months శాలరీ ఇచ్చారు. ఆ 3 months శాలరీలో ఒక 1 monthది శాలరీ పెట్టుకొని మిగతావి కలర్లు కొనుక్కొని కొన్ని క్యాన్వాస్ పెయింటింగ్లు చేశాను సార్. అప్పటికే చాలా ఫ్యాషన్గా గ్యాలరీలో ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటే వాటిని చూడడానికి వెళ్ళేది, కానీ ఆ పెయింటింగ్ పెద్దగా అర్థం చేసుకున్న విధానానికి పోలే, కొంత తెలియనితనం కూడా. కాంటెంపరీ ఆర్ట్ అనేది కొంత విభిన్నమైనది, అంటే ట్రెడిషనల్ ఆర్ట్కు మోడర్న్ ఆర్ట్కు మధ్యలో. అవును సార్. దాంట్లో మీరు నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి కానీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కానీ దారితీసిన పరిస్థితులు ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే సార్, నేను ఈ పోర్ట్రేట్లు చేస్తున్నా ఇవన్నీ నేను కూడా గొప్ప ఆర్టిస్ట్నే, నన్ను కొంతమంది గుర్తుపడుతున్నారన్న ఒక ఫీలింగ్లో ఉండి కొన్ని వర్క్స్ తీసుకొని, అప్పటికే నరసింహరావు సార్ కూడా తెలంగాణ ఉద్యమంలో తనది కూడా చాలా పాత్ర ఉంది, అక్కడ మాకు కూడా పరిచయమే, సిద్దిపేట వాళ్ళం కాబట్టి వాళ్ళ నోట వీళ్ళ నోట ఆయన దాకా మేము చేరుకున్నాము. వీళ్ళకంటే కూడా రావూరి సుభాష్ బాబు అని చెప్పి అతను హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన నేను పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ పరిచయంలో భాగంగా అతను నన్ను ఒకసారి నరసింహరావు దగ్గర తీసుకెళ్ళాడు స్పెషల్గా. అట్లా ర్యాప్ అప్పుడు ఇప్పుడు పోతుండగా నన్ను ఒక సిద్దిపేట ప్రభాకర్ అని ఆయన గుర్తుపడతాడు. ఒకరోజు కొన్ని డ్రాయింగ్స్, కొన్ని పోర్ట్రేట్స్ అవి అన్నీ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళా, నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే చాయ్ గిట తాగిపించి ఓపికతో అన్నీ చూస్తున్నాడు. సేమ్ టైం అంతకుముందు మోహన్ గారికి చూపించేవాడిని కార్టూనిస్ట్గా, అతను చూసేవాడు. ఆ చూసుడులో ఈ చూసుడులో చాలా డిఫరెంట్. నరసింహరావు గారు చూశారు, మొత్తం అన్ని బొమ్మలు చూశారు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి కొంచెం సైలెంట్గా నేను చూస్తున్నాను. ఆయన ఏమన్నారంటే చివరిగా, ప్రభాకర్ ఇది ఇట్లా కాదు, కానీ నువ్వు రోజుకు ఒక 100 డ్రాయింగులు చెయ్యి, నువ్వు 1000 డ్రాయింగులు తీసుకొచ్చి నాకు రోజుకు 1000 డ్రాయింగులు తీసుకొచ్చి చూపించినా నేను ఓపికతో చూస్తా, కానీ నువ్వు సాధన చెయ్యి. నువ్వు అవుట్డోర్ పోయి లైవ్ డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేస్తావా, లేకపోతే ఇమాజిన్ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తావా, ఏం చేస్తావో నాకు తెలియదు, ముందు నువ్వు డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయి. జిరాక్స్ కాఫియర్ బండల్ పేపర్ ఉంటుంది కదా, A4 సైజ్ది, అవి తీసుకో, కొనుక్కొని డైలీ 100 చెయ్యి అన్నాడు. చేస్తూనే పోవాలి అంటే బయటకు వచ్చినాక మనసులో పిల్లలు, సంసారం, నేనేదో ఆయన ఏమైనా మెలకువలు చెప్తే క్యాన్వాస్ మీద పెయింటింగ్లు చేసి ఎగ్జిబిషన్ చేద్దామని నేను అనుకుని వస్తే సార్ ఇట్లా అన్నారు ఏంది అని చెప్పి కొద్దిగా అదే ప్రైమరీ నుంచి మళ్ళీ నేర్చుకోవాలంటే అదే పరిస్థితి కనబడ్డది. సేమ్ సిద్దిపేటలో కాపు రాజయ్య కూడా నా పోర్ట్రేట్లు చేస్తుంటే నా షాప్కి వచ్చి చూసి తను కూడా ఒకసారి అరే ఎప్పుడైనా వీలున్నప్పుడు గ్యాలరీకి రారా అంటుండే. ఒకసారి పోయినా, సార్ నేను కూడా మరి క్యాన్వాస్ మీద పెయింటింగ్ నేర్చుకోవచ్చా, చేయొచ్చా మీతో పాటుగా అంటే, ఒక పని చేయరా అక్కడ ఒక బుక్ ఉంది తీసుకోవాలని అంటే, హిందీ మన అక్షరమాల ఉంటుంది కదా సార్, హిందీ బుక్ ఒకటి ఉండే, కమల్, అనార్ అట్లాంటి బొమ్మలతోని చిన్నపిల్లలు ఉంటాయి కదా, ఆ బుక్ తీసుకురా అన్నాడు. తీసుకొని పోయినా, నాకు కూడా ఒక పెన్సిల్ పేపర్ తెచ్చుకో అన్నాడు. ఇందులో నీ ఇష్టమున్నది ఒకటి చేయరా అన్నాడు. అని ఈ బంతిపూ బొమ్మ వేస్తావా అన్నాడు. సరే సార్ అన్న. కూర్చున్నంతసేపులో దన్న గీసి చూపించారు. ఆయన ఏం చేశాడంటే మొత్తం రిక్కలు లెక్క పెట్టుకుంటూ వచ్చాడు. అందులో ఉన్నదానికి నేను చేసిన దానికి 10 రెక్కలు నా దాంట్లో తక్కువ ఉన్నాయి.
ఈ ఓపిక కావాలరా ఈ ఆర్ట్ చేయాలంటే, నువ్వు పోర్ట్రేట్లో అండ్లలో చేసినావు సరే, ఇంకా నీలో ఇంకా చాలా సహనము ఉన్నది ఉన్నట్టుగా చేయడం కూడా ఇంకా నేర్చుకోవాలి, తర్వాతనే నువ్వు కాంటెంపరీ ఇంకేదైనా చేయాలనుకుంటే అని చెప్పి ఆయన అక్కడికి అట్లా ముగిస్తే అదొక అనుభవం. అదొక అనుభవం. తర్వాత నరసింహరావు సార్ చెప్పిన మాటలు బయటకు వచ్చిన తర్వాత నేను మనసు మీద కొద్ది రోజులు ఏమనుకున్నా అంటే ఇది నాతో కాదులే, ఇది ఆయన చెప్పిన సిస్టమ్ ఏదో అనుకొని ఒక 4 రోజుల తర్వాత మాత్రం జిరాక్స్ కాపీ బెండల్ పేపర్ తెచ్చాను సార్. తెచ్చి సార్ రోజుకు 100 వేయమన్నాడు, నేను రోజుకు ఎన్ని వేయగలుగుతా, ఎంత ప్రాక్టీస్ చేయగలుగుతా, నేను బయటకు పోలే, ఇంట్లోనే కూర్చొని డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తే ఎన్ని వేయగలుగుతా అన్న కోణం నుంచి వెళ్ళి స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ రోజు ఒక 5-6 డ్రాయింగులు చేశా, కొంచెం ఓపిక అయిపోయింది. అట్లా సార్ అంటే మీరు 5-6 కానీ ఆగిపోయింది ఫస్ట్ మొదటి సార్ చేస్తూ 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 పోతూ ఉంటే అసలు 500 పేజీల కాపీలు నిండలేదు, కానీ ఒక 200 డ్రాయింగ్లు అయి ఉంటాయి. చాలా మార్పు వచ్చింది సార్. అప్పుడు నాకు నరసింహరావు చాలా దేవుడిలాగా కనబడ్డాడు. మామూలుగా నేను చూపించిన 4 డ్రాయింగ్లోంచి ఇది అద్భుతంగా ఉంది ప్రభాకర్ ఇట్లా చేసుకుంటూ పోయా అని ఉంటే నేను ఫెయిల్ అయిపోయేవాడిని. నాకు అసలు గురువు అంటే నరసింహరావే. అంటే నేను చేసే డ్రాయింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏకలవ్య శిష్యునిలాగా, అంటే ఒక సలహా ఆయన ఇచ్చింది. మళ్ళీ నేను తర్వాత డ్రాయింగ్లు తీసుకుని ఆయన దగ్గరకు పోయే అవకాశము కానీ నేను కానీ పోవడం జరగలే. అట్లా చేస్తూనే ఒక పెయింటింగ్ సలహా పనికొచ్చింది. సలహా చాలా బాగా పనికొచ్చింది. సాక్షి వాళ్ళు ఇచ్చిన 3 నెలల జీతంలోంచి కొంత మెటీరియల్ తీసి కొన్ని పెయింటింగ్లు చేసి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ 500 ఏదో ఫీజు తీసుకొని 2 పెయింటింగ్లు డిస్ప్లేకి తీసుకుంది. అప్పుడు తీసుకున్నప్పుడు 2 పెయింటింగ్లు డిస్ప్లే చేశారు వాళ్ళు. అప్పుడు బ్యాక్ పెయిన్, ఈ ఆయుర్వేదిక్ మందులు అటు ఇటు తిరుగుతున్నా వాళ్ళ దగ్గర కన్సైన్మెంట్లో ఉన్నప్పుడే ఎంక్వైరీ వచ్చిందంట. ఎంక్వైరీ వచ్చింది, మీ పెయింటింగ్ అడుగుతున్నారంటే మనం షో కోసం ఇచ్చాను కదా అంటే, ఎంక్వైరీ ఎట్లా అప్పుడైనా సేల్ అయ్యేది ఇప్పుడైనా సేల్ అయ్యేది కదా అని వాళ్ళు అన్నారు. ఎంత అంటారు అంటే ఇట్లా వాళ్ళు 10,000 నేను 20,000 ఏదో ప్రైజ్ పెట్టా, 10,000కి అడుగుతారు అన్న. బాగా ఆలోచన చేసి ఎవరో కొనుక్కోవడం అయితే జరుగుతుంది కదా ఇవ్వండి అంటే, మళ్ళీ మేము అందులో 3,000 మా కమిషన్ ఉంటుంది ఇక నాకు వచ్చింది ఉంది, ఇక వద్దులే అని చెప్పేసి మీరు డిస్ప్లే చేయండి అన్నా. తర్వాత చూద్దామన్నా. ఇక తర్వాత వాళ్ళ నుంచి డిస్ప్లే జరిగింది, వాళ్ళ నుంచి రిప్లై రాలా, ఇక అట్లే పెండింగ్ అయింది. ఇక నేను కూడా అప్పటికి రాజ్ న్యూస్లో జాబు మాట్లాడుకున్నాను. ఏమైనా పెయింటింగ్లో ముందుకు పోతే పెయింటింగ్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఈ జాబ్లో వెళ్ళొచ్చు అనే ఆలోచనలో ఆగి ఉన్నా. రాజ్ న్యూస్లో ఏంటి పాత్ర? ఇది యానిమేషన్ డిపార్ట్మెంట్ గురించే మాట్లాడుకున్నాను సంతోష్ గారితో. తర్వాత ఒకరోజు ఫోన్ వచ్చింది, పూణే నుంచి వేరే ఆర్టిస్టులు ఎదురుగా గ్యాలరీ 1 గ్యాలరీ 2 ఉంటాయి కదా. అయితే వీళ్ళు గ్యాలరీ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేశారంటే మన పెయింటింగ్లు కూడా ఊరికే డిస్ప్లే అట్లే ఉంచారు. ఉంచినప్పుడు ఈ పూణే నుంచి వచ్చిన ఆర్టిస్టులు నా వర్క్ చూసారు. చూసి చాలా ఈ పెయింటింగ్ బాగుంది, ఈ ఆర్టిస్టు ఎవరు ఎక్కడ ఉంటారు అని అడిగారట వాళ్ళని. గ్యాలరీ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదంట. వాళ్ళ బిజినెస్ పోతుంది. ఇక వాళ్ళు ఇక సరిగా స్పందించలేదు. అంతకుముందు రోషే అది ఒక ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే అందరు ఆర్టిస్టుల పెయింటింగ్లు బయట అక్కడ నెక్లెస్ రోడ్లో డిస్ప్లే చేస్తారు, మిస్ కాకుండా వెనక కాంటాక్ట్ నెంబర్ రాయండి అందరివి అని చెప్పేసి చెప్తే నేను పోయి రాసి వచ్చా. తర్వాత వాళ్ళు అక్కడ డిస్ప్లే చేశారు, మళ్ళీ గ్యాలరీగా తీసుకుపోయారు, గ్యాలరీలో డిస్ప్లే చేసుకున్నారు. ఈ ఆర్టిస్టు వాళ్ళని అడిగితే మాకు తెలియదు అన్నారట, సమాధానం ఇవ్వలేదంట. ఎందుకైనా మంచిదని చెప్పి వెనక్కి తిప్పి చూస్తే నా ఫోన్ నెంబర్ దొరికింది. దొరకంగానే అతను నాకు ఫోన్ చేశాడు. అప్పుడు నేను ఇట్లా పూణే నుంచి వెళ్ళి మేము ఇట్లా గ్రూప్ షోగా వచ్చినాము, మీ వర్క్ చూశాను, మీతో మాట్లాడేది ఉంది రండి అన్నారు ఉత్సాహంగా. అప్పుడు రావూరు సుభాష్ బాబు అని ఒక ఆర్టిస్ట్ ఉండేది, అదే హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీ సెక్రటరీగా చేస్తున్న ఆయన. చాలా నాకు ప్రోత్సాహంగా ఉండేది. కొంతమంది ఆర్టిస్టుల పరిచయం చేయడం కానీ, పెయింటింగ్ గురించి ఏదన్నా డిస్కషన్ చేసిన నాకు తెలియని మాటలతో ఆయనతో మాట్లాడితే ఆయన సమాధానం చెప్పడం, ఇవన్నీ ఆయనను ధైర్యంగా ఆయన ఎవరో పిలుస్తున్నారు సార్ మీరు కూడా రండి అని కూడా తీసుకపోతే అని బాగా రిసీవ్ చేసుకొని, మీ వర్క్ నాకు బాగా నచ్చింది, ఇట్లా పూణేలో క్యాంపు ఒకటి జరగనుంది కాబట్టి నువ్వు పార్టిసిపేట్ చేయడానికి ఈమెయిల్ అడ్రస్ నేను ఇస్తాను, వాళ్ళకి మీ పెయింటింగ్లు మెయిల్ చేయండి అది ఇది అన్నాడు. అప్పటికే బాగా స్ట్రగుల్లో ఉన్నా. నేను ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి దీన్ని ఫోటో తీసి నేను మళ్ళీ మెయిల్ చేయాలంటే నాతో కాదు.
ఏదో ఆయన చెప్తున్నాడు, అందులో నాకు క్యాంపులు ఆయన ఏదో పెద్ద పెద్ద అంటున్నాడు, అనుభవం లేదు ఒకటి. క్యాంపులో ఏమొస్తుందో కూడా తెలియదు. నేను ఆడికి పోయి చేసే విధానము ఇక కొంత నాకు ఒక బిగుతుగానే ఉంది, బిడియము ఇక అన్నీ అనుకోండి, రకంగా భయము బిడియము. అది ఎందుకంటే అప్పటికి నాకు క్యాంప్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు కదా సార్. నేను వాళ్ళు 4 రోజులు ఉన్నారు సార్. ఫస్ట్ డే నన్ను పిలిచాడు, తెల్లారికి నేను పంపలేదు, మర్నాడు పంపలే. లాస్ట్ రోజు మళ్ళీ అతను ఫోన్ చేసి నువ్వు ఒకసారి వచ్చిపో అన్నారు. పోయి ఏం సంగతి అంటే నువ్వు ఇంతవరకు మెయిలే పెట్టలేదట కదా అన్నాడు. లేదు సార్ నాకు కెమెరా గిటా లేదు, ఫోటోగ్రాఫర్ని అడిగేసరికి ఆయన ఈ టైం ఆ టైం అని చెప్పాడు, చాలా దూరం కూడా అవుతుంది కదా, అందువల్ల డిలే అయింది, నేను తర్వాత పంపిస్తాను అంటే, ఏం పర్వాలేదు నేనే తీపిచ్చాను, నేను పంపించాను, నీకు వాళ్ళ నుంచి కాల్ వస్తుందిలేండి అది అని అతను చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ ఆయన పూణే చేరుకున్నాడు. 3వ రోజే నాకు ఫోన్ చేశారు. ఎవరు చేశారంటే రమేష్ భోస్లే, ఎవరైతే ఇక్కడ ఎగ్జిబిషన్ చేశాడో ఆయననే, క్యూరేటర్ ఆయననే, ఇన్ఛార్జ్ ఆయననే, ఆ ప్రోగ్రామ్ చేసేది కూడా ఆయన్నే. రూల్స్ ప్రకారంగా కొంత షేర్ చేయాల్సి ఉంటుంది కదా బయట, ప్రోగ్రామ్ చెప్పలే నాకు చెప్పలే. ప్రభాకర్ ఇట్లా నేనే మాట్లాడుతున్నా, పూణేలో ఇట్లా ఈ డేట్ నుంచి వాళ్ళ క్యాంప్ ఉంటుంది, నువ్వు రావాలి, నీకు మంచి కెమెరా కొనుక్కునేంత పైసలు నీకు రెమ్యునరేషన్ కూడా ఇప్పిస్తాము, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాము, రండి అని అన్నారు. కొంచెం భయంగానే మొత్తానికి పోయి మొట్టమొదటి తొలి క్యాంపు పూణే దగ్గర గిరివన్ రిసార్ట్స్లో క్యాంపు నిర్వహించిన వాళ్ళు. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ప్రొఫెసర్సు, అభినవ మహావిద్యాలయం అని చెప్పి పూణేలో చాలా ఫేమస్ కాలేజ్ ఉంటుంది, ఆర్ట్ కాలేజ్. దాని ప్రిన్సిపల్ జగతాప్ గారు, ఈ రమేష్ భోస్లే గారు, వీళ్ళందరూ కూడా ఫ్యాకల్టీసే, మా ప్రొఫెసర్సే. అందులో వీళ్ళందరి సమక్షంలో శిబిరంలో నేను డైరెక్ట్గా క్యాన్వాస్ మీద చార్కోల్తో డ్రాయింగ్ చేయడం, వాళ్ళు వెనక నుంచి ఎలా అప్రిషియేషన్స్ చేయడము, కలర్ ట్రీట్మెంట్ గురించి కానీ, ఇంకా వాళ్ళే ఒక సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్ అయ్యుండి వాడిని డ్రాయింగ్లో ఫ్లో చూడండి అన్నీ మాట్లాడడం, కలర్ స్కీమ్ గురించి చాలా ప్రోత్సాహం దొరికింది. వాళ్ళే లేదన్నా నాకు 6-7 క్యాంపులు ఇచ్చారు చాలా జగ గోవాలో, మన మహారాష్ట్ర అమరావతి దగ్గర చికల్దరాలో, ఇట్లా చాలా క్యాంపులు చేశాం సార్. అట్లా ఇప్పుడు కాశ్మీర్లో కూడా 4 క్యాంపులకు పోయాను. అంటే మంచి ప్రోత్సాహం అనుకోకుండా లభించింది. చాలా అనుకోకుండా ఒక అద్భుతమే జరిగింది నాకు, చాలా కాన్ఫిడెంట్ని ఇచ్చింది. ఇక నేను తిరిగి చూసుకోలేదు, చేస్తున్న పని నాకు అట్లనే అవకాశాలు ఇచ్చింది, ముందుకు తీసుకెళ్ళింది. అంటే అప్పటికి రాధాకృష్ణ కాదు, రాధాకృష్ణతోనే స్టార్ట్ చేశాను. అయితే ఫస్ట్ ఏం చేశాను సార్, అది మనకు తెలంగాణ నేటివిటీ, తెలంగాణ కట్టుబాట్లు మాకు తెలుసు కదా. ఆ ప్రక్రియలో ఒక డ్రాయింగ్ చేసుకొని ఒక గ్యాలరీకి పోయా. నేను ఈ తెలంగాణ శైలితోనే రావాలని అనుకుంటున్నా అంటే, వైకుంఠం గారు, లక్ష్మ, చాలామంది అంతా తెలంగాణ ఇంకెంతమంది తెలంగాణ మీద ఇది చేస్తారు, ఇంకా మీరు ఏదన్నా చేయండి, మేము ప్రమోట్ చేస్తాము అని చెప్పేసి నన్ను అక్కడ వాళ్ళు ఆపడం జరిగింది. నాకు వేరే శైలి ఉండేది, నేను వేరే విధానంతో వేరే సబ్జెక్టుల మీద. తెలంగాణ ఇల్లు, ఒక కుమ్మరివాడి ఇల్లు కానీ, మోచివాడి ఇల్లు కానీ, ఒక వెలమదొరు ఇల్లు కానీ, మన గ్రామీణ ప్రాంతాల్లో గుణపెంకులు చాలా డిఫరెంట్గా ఉంటుండే. ఒక రైతు కుటుంబం అంటే ఆ ఇల్లును చూస్తేనే దానికి ఉన్న నాగళ్ళు కావచ్చు, నిచ్చెనలు కావచ్చు, అవసరాలు కావచ్చు, మొత్తం ఆ ఇంటితో కనిపించేటి ఆ సబ్జెక్టు మీద ఈ ఇల్లుకు సంబంధించిన విధానాన్ని మీద నేను పని చేద్దాం అనుకున్నా. కానీ వాళ్ళు అంత తెలంగాణ వాళ్ళు ప్రమోట్ చేయడానికి కొద్దిగా ఇష్టపడలే ఆ సబ్జెక్ట్ పేరు చెప్పగానే. సరే అని చెప్పి అప్పుడు నేను రాధాకృష్ణ సబ్జెక్ట్ చేసేసరికి వాళ్ళకు ఫస్ట్ డేనే మంచి సేల్స్ కావడం, నన్ను దాన్నే ప్రోత్సహించడం, ఇక అట్లనే ముందుకు పోతే ఇప్పటిదాకా అదే జరిగింది. అంటే పూనా నుంచి ప్రారంభమై అదే కొనసాగుతుంది. అదే జరుగుతుంది సార్. అంటే రాధాకృష్ణలో ఎన్ని రకాల భంగిమలు, అంటే ఒక చిత్రానికి మరో చిత్రానికి పోలిక ఉండదు. అవును సార్. అలా మీరు చిత్రాలు వేస్తుంటారు. ఎన్ని రకాల భంగిమలు మీరు ఊహాజనితంగా వేశారా, లేదా ఊహలకు ఎప్పటికప్పుడు వచ్చిన ఊహలకు అనుగుణంగా వేశారా, లేదా ఇంకే రకమైన భావజాలంతో వేశారు? ఇప్పుడు ఎన్ని రకాలుగా వేశారు? ఇప్పటి వరకు భావజాలం తెరుపుకోలేదు సార్. కృష్ణుడు అంటే ఇది ఒక డెకరేటివ్కు దగ్గరగా కాంటెంపరీలోనే అందరికీ ఒక ఇంటీరియర్లో వాళ్ళకి సూటబుల్ అయ్యే విధంగా. ఎందుకంటే నేను నా కోరికతో తెలంగాణ సబ్జెక్ట్తో చేస్తాను వచ్చినప్పుడు
వాళ్ళు కాదు నేను ప్రమోట్ ఇంట్లో ఫ్రేమ్ పెట్టుకునేలాగా అన్ని ప్లేసుల్లో మరీ దండం పెట్టుకుని దేవుడు అనేది కాకుండా ఇందులో ఒక రసము అన్నీ ఉంటాయి కదా సార్. అవును, ఆ సబ్జెక్ట్ చూస్తేనే అర్థమైపోతుంది అన్ని రసాలతోని కూడుకొని ఉన్నదని. బృందగానం కానీ రాధాకృష్ణ కానీ ఈ సబ్జెక్ట్ మీదనే చేసుకుంటూ పోయినా, విభత్సాలకు సంబంధం లేకుండా అస్సలు ఎక్కడ అసలు కృష్ణుడు అనేవాడు అద్భుతమైన పాలిటీషియను, అద్భుతంగా కురుక్షేత్ర యుద్ధాన్ని చేసిండు, ద్రౌపది వస్త్రాభరణ ఘట్టాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఏ వేట తిరిగిపోవట్లా. నేను నా నిలవదొక్కుకోవడానికి మాత్రమే ఈ కంపోజింగ్ నేర్పరచుకున్న. ఓన్లీ ఆ బ్యూటీ, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, ఒక అందాన్ని ఇవ్వాలి, చూసిన వానికి ఆ ఒక అనుభూతి పొందాలి. ఆ సబ్జెక్ట్ మీదనే నేను ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు మీరు యువ చిత్రకారులే ఒక రకంగా చెప్పుకుంటే సార్, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు సార్. చాలా పుస్తకాలకు కూడా ముఖ చిత్రాలు వేశారు, వారి వ్యక్తిగత చిత్రాలు వేశారు, రకరకాలుగా కవిత్వ పరంగా. కవిత్వం రాసిన పుస్తకం ఏమైనా వచ్చిందా? మొన్న కవివారం అని చెప్పి కొంతమంది సోమవారం మేము జూమ్ ద్వారా, ఆఫ్టర్ కరోనా తర్వాత అన్ని జూమ్ మీటింగ్లు ఎక్కువ అయిపోయినాయి. అందులో కవివారం అని ఒక కొత్త పుస్తకం ఒకటి వచ్చింది సార్. అందులో వచ్చినాయి, కొన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి. కానీ నేను అంత సీరియస్ రైటర్ని కాదు కాబట్టి నేను సీరియస్గా నేను సపరేట్గా పెట్టుకోవాలి, నేను బుక్ ప్రచురణ వాళ్ళు అంటున్నా కానీ నేను చేయలేకపోతున్నా నా పనుల్లో ఈ భాగంగా. అంటే చిత్రకారునిగా సార్ మీ అనుభవాలు భిన్నమైనవి, అంటే వ్యక్తిగతంగానే ఎదుగుదల, వ్యక్తిగతంగానే నేర్చుకోవడం, అవును సార్, రకరకాలుగా ప్రక్రియల్ని అవపోసన పట్టడం, ఇట్లాంటివన్నీ రకరకాలుగా చేశారు. ఆ పద్ధతిలో మీకు నచ్చింది కాంటెంపరరీ ఆర్టిస్ట్. అవును సార్, ఆర్ట్. అది కాకుండా ఇంకా భిన్నమైనవి ఏమైనా చేయాలనే ఆలోచన ఉందా, లేదా ఇక్కడికే తృప్తి పడుతున్నారా? ఈ పని చేయడంలోనే చాలా తృప్తి ఉంది సార్. ఇప్పటిదాకా ఎన్ని చేసుకుంటూ వచ్చాము, పోర్ట్రేట్ అని, ఆ రంగం అని, ఈ రంగం అని. ఎప్పుడు పోర్ట్రేట్ చేయడం అంటే మన ఆలోచనలు వేరే వాళ్ళ చేతులు పెట్టడం, వాళ్ళ జడ్జిమెంట్ మీద ఆధారపడమే. అంటే ఒక పోర్ట్రేట్ వేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది? ఒక పోర్ట్రేట్ అంటే సందర్భాన్ని బట్టి చెప్పాను కదా, ట్రబుల్ షూటర్గా కావచ్చు. ఇప్పుడు ఒక గంటలు కావాలంటే అక్రిలిక్లో కంప్లీట్ చేసి ఇస్తాము. కొంతమందికి చాలా మంచిగా ఉండాలి, మాకు సమయం ఉంది అట్లా అనుకున్నప్పుడు, ఇప్పుడు మరిచెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్లో పిపి ఆచార్య గారు తెలంగాణ వైతాళికులు నా వర్కులు చూసిన తర్వాత బాగా ఇన్స్పిరేషన్ అయ్యి నాతో చాలా వర్కులు చేయించారు ఆయన. అంటే ఎన్ని తెలంగాణ వైతాళికులు ఎన్ని ఫోటోలు వేశారు? 100 వరకు వాళ్ళు అడిగారు, కానీ వాళ్ళు ఫోటోలు ఇవ్వలేకపోయారు నాకు. అసలు మీరు స్టార్ట్ చేయండి, మేము ఫోటోలు ఇస్తామన్నారు, కానీ డౌన్లోడ్ చేసుకొని చేసినవి తప్పితే నేను ఇంకా ముందుకు పోలేకపోయినా. వాళ్ళు ఇవ్వలేకపోయారు. 2-3 పోర్ట్రేట్లు వేసినాక, అరే ఈ పోర్ట్రేట్ మీరు అక్కడ తీసుకొని చేశారు కదా, కానీ వాళ్ళ ఇంట్లో మంచి పోర్ట్రేట్ ఉండేది, నేను తెప్పించేవాడిని, ఇలాంటి మాటలు వచ్చేసరికి నేను డిసప్పాయింట్ అయిపోయినా. ఒక వర్క్ పూర్తి చేసిన తర్వాత ఇంకా మంచి ఫోటో దొరుకుతుండే అనేసరికి అసలు బాధ్యత వాళ్ళే ఇస్తామన్నారు. బాధ్యత వాళ్ళది. మనకు అగ్రిమెంట్లో కానీ వర్క్ ఆర్డర్లో కానీ వాళ్ళే వర్క్ ఇస్తాము, అన్ని ఫోటోలు ఇస్తామన్నారు. కానీ ఎక్కడ వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్లో దేశపతి నేను అడగలేకపోయినా, మావిడారు కృష్ణ ఆయన బిజీలో ఆయన, ఇక నాకు దానికి సమాధానం దొరక చాలా టైం టేకింగ్ అయింది. అసలు ఒక 2-3 నెలలు కంప్లీట్ చేయాల్సింది సంవత్సరం పైగా పట్టింది అది పూర్తి చేయడానికి. ఎందుకంటే వాళ్ళు ఏమని ఇస్తారేమో అన్న దానికోసం ఎదురు చూడడం తప్పితే డిలే. లేకపోతే ఒక పోర్ట్రేట్ 4 రోజుల్లో నాకు ముగించేవాడిని. ఒక్కొక్కటి ఎన్ని వేశారు? 40 వరకు వేసాను సార్. 40 వరకు వేశారు. అవి తెచ్చిన గుర్తింపు ఏంటి? ఇక అవి తెచ్చిన గుర్తింపు అంటే సార్, చాలా మంది ఇప్పుడు ఉద్యమాలు, స్పెషల్ డేస్, ఇప్పుడు జయంతులు, ఇప్పుడు దాశరథి జయంతి ఉంది, కొంతమంది అందులోంచి ఆ పోర్ట్రేట్ని తీసుకొని ముఖ చిత్రంగా వాడుకోవచ్చు, బ్యాక్ డ్రాప్ల కింద అట్లా. ఇంకా కూడా వీళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఆ పెయింటింగ్ని సాంస్కృతిక శాఖ వాళ్ళు వెబ్సైట్లో పెట్టాల, లేకపోతే ఇంకా చాలా అందరికీ అందుబాటులోకి వచ్చేది, అది తెలియదు నాకు. కానీ అవి గిట్ట వాళ్ళు వెబ్సైట్లో పెట్టుంటే చాలా మందికి అందుబాటులోకి వచ్చేవి, నీకు కూడా ఒక గుర్తింపు వచ్చేది. గుర్తింపు అయితే వచ్చేది. వాస్తవానికైతే అందులో ఉన్న అన్ని పోర్ట్రేట్లు ఆ వైతాళికులు అసలు ఆ ఫోటోలే సరిగా దొరకవు సార్ మీకు. అట్లాంటివి చాలా కలర్లో చేసాము, కానీ వాళ్ళు బయటకు తీసుకురావాలి, ఒక వెబ్సైట్ల ద్వారా అందరికి అందియాలి, అది చేయాల్సినంత చేయలే వాళ్ళు. ఇప్పటికైనా చేస్తే బాగుంటుంది, చాలా మంచిది.
చేయొచ్చు. ఇంకా కూడా వాళ్ళు అనుకున్న సబ్జెక్టులో చాలా లిస్ట్ తయారు చేశాం. నేను సిద్ధారెడ్డి సార్ గారి దగ్గరికి పోయి చాలా పేర్లు ఇచ్చాడు ఆయన. సిద్ధారెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడైనా ఇది లేదు లేదు, అంతకు ముందు నాకు తెలంగాణ వైతాళిక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా కొనసాగిందా? 100 మంది చేయాలన్నప్పుడు 100 మంది పేర్లు కూడా ఇవ్వలేకపోయారు వాళ్ళు. చేయాలన్నారు. అంటే కలుస్తాము దేశపతి, మనం కూర్చుందాం, మాట్లాడదాము, మనం ఇన్ని చేయాలరా అది ఇది మాట్లాడిండు. కానీ ఆయనకున్న షెడ్యూల్స్లో ఇక ఈయనతోని కాదులే అని చెప్పేసి నేనే సిద్ధారెడ్డి సార్ దగ్గర పోయి కూర్చుంటే పాపం సార్ చాలా సమయం తీసుకొని 100 పైచీలకు పేర్లు రాసిండు. ఆయన దగ్గర ఎంత సార్, ఆయన పెద్ద డిక్షనరీ కదా. తెలంగాణ అంటేనే అసలు మనకు ఒక విధంగా చెప్పాలంటే సిద్ధారెడ్డి లేనిది అసలు సిద్దిపేట నుంచి ఈ ఉద్యమం ఉండేది కాదేమో అనిపిస్తుంది. చిత్రకారునిగా, పోర్ట్రైట్ ఆర్టిస్ట్గా ఈ 2 రంగాల్లో నిలదొక్కుకోవడానికి, లేదా కొత్తగా వచ్చేవాళ్ళు ఏ రంగంలో ఎట్లా నిలదొక్కుకోగలుగుతారు, మీ సూచనలు ఏమైనా ఇస్తారు? చిత్రకారునిగా అయితే అందరికీ అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో కాలేజీల్లో చాలా యూనివర్సిటీలోకి పోతే మీకు ఆర్ట్కు సంబంధించిన టీచర్ ఉండడు, ఫ్యాకల్టీ ఉండడు. కానీ ఫ్యాకల్టీ లిస్టులో ఒక ఆర్టిస్ట్ ఉన్నట్టుగా వాళ్ళ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వాడు రెంట్కి ఇస్తాడు. మెడికల్ సర్టిఫికేట్, మెడికల్ షాప్ పెట్టుకున్నట్టు మెడికల్ షాప్ వాడికి ఒక సర్టిఫికేట్ షాప్ నడిపించేటోడు. అట్లా కాలేజీల్లో కూడా అదే ఉంది సార్. కానీ చాలా ఆర్ట్ అవసరం ఉంది. ఇవాళ పిల్లలు ఈ తీరుగా మొబైల్ పట్టుకొని కూర్చోవడానికి కానీ ఇతరానికి పిల్లలు చాలా నష్టపోతున్నారు. అసలు బేసిక్గా ఆర్ట్ ఎందుకు అవసరం అవుతుందనేది ముందుగా పేరెంట్స్కి, ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి ముందు తెలియాలి. ఆర్ట్తోనే బతుకుదెరువు ఉండదు అనే ఉద్దేశంతోనే పోతారు. కానీ ఆర్ట్ అనేది ఈ మిగతా కళలు, సినిమా రంగం, ఇవన్నీ ఎంత అవసరం అవుతున్నాయో జీవితంలో, ఒక ప్రశాంతత కోరుకోవాలన్నా, ఒక మూడ్లోంచి ఇంకో మూడ్లోకి ఒక స్ట్రెస్ నుంచి బయటపడాలన్నా, ఒక మెడిటేషన్ చేయాలంటే ఎట్లయితే మనం ఒక సాధన కోసం కూర్చుంటామో అన్నిటికంటే అద్భుతమైంది సార్ మెడిటేషన్లు, యోగాలు అన్నిటికంటే కూడా డిఫరెంట్ ఆర్ట్. అంటే ఏ కళలో అయినా కళలో మునిగిపోతే అది బాగానే ఉంటుంది. మీరు ఎంత అందులోంచి లీనం కావాల్సిందే. లీనం కావాలి అంటేనే ఈ రంగులు, ఆ గీతలే తీసుకెళ్తాయి. అంటే వాళ్ళకి ముందు ఆ పరిచయం కావాలి. ఆ పరిచయం పాఠశాల దశల్లోనే కావాలి. ఒకప్పుడు పాఠశాలల్లో ఆర్ట్ టీచర్ అని ఉండేవాళ్ళు. అంటే మనం చూసినాం, రాజేష్ సార్ కానీ, నర్సారెడ్డి కానీ, ఇంకా కొందరు సిద్దిపేటలోనే ఒక 10 మంది, రుస్తుం కానీ, ఇంకెవరైనా. అవును సార్. చాలామంది వాళ్ళు ప్రాథమిక దశలో నేర్పగలిగే స్థితి ఉండేది, ప్రాథమిక పాఠశాలలో కానీ హై స్కూల్ స్థాయిలో కానీ. అవును సార్. ఇప్పుడు ఈ పాఠశాలల్లో ఆర్ట్ టీచర్ అనేది వ్యవస్థ పోయింది, లేకుండానే పోయింది సార్. క్రాఫ్ట్ టీచర్ అనేది లేదు, ఆర్ట్ టీచర్ అనేది లేదు. ఒక పీడీ అని ఉంటారు, లేకపోతే పీఈటీ, అది గేమ్స్కి సంబంధించిన వ్యవస్థ. అవును సార్. ఈ వ్యవస్థ కోల్పోయిన వల్ల సమాజం నష్టపోయింది ఖచ్చితంగా చెప్పొచ్చు సార్. అంటే ఆ వ్యవస్థను పునరుద్ధరించాలంటే పాలకులే చేయాలి. అవును. ఆ పరంగా ఎలా ఉంటే బాగుంటుందని మీ ఆలోచన? అసలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే ముందు స్టార్ట్ కావాలి సార్. కార్పొరేట్ స్కూళ్ళు అది నేర్పిస్తుండ్రు. అది వాళ్ళు నేర్పించడంలో కూడా కార్పొరేట్ స్కూల్లో ఒక పాఠంలో భాగంగా ఒక పిల్లగానికి ఆట విడుపుగా ఆర్ట్ను టచ్ చేస్తారు. కానీ వాళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా ఐటీఐలు చేయించడము, ఇంజనీర్లు చేయించడానికి కాన్సెప్ట్తోనే పిల్లలను చేయించుకుంటారు. తల్లిదండ్రుల ఆలోచనలు కూడా అంతే విధంగా ఉన్నాయి. కానీ ఆర్ట్ను వాళ్ళు పేరెంట్స్ ప్రమోట్ చేయరు, ముందుకు పోరు, ఇన్స్టిట్యూషన్స్ కూడా ముందుకు పోవు. కాబట్టి గవర్నమెంటే దీన్ని ఇనిషియేట్ తీసుకొని ఆర్ట్ టీచర్లను ప్రమోట్ చేయాలి, ఆర్ట్ టీచర్లను పెట్టాలి, పిల్లలకు నేర్పాలి. చాలామంది అంటుంటారు నా దగ్గర అక్కడెక్కడ కలిసినప్పుడు ఇది గాడ్ గిఫ్ట్ అవి ఇవని మాట్లాడుతుంటారు. నేనైతే ఎక్కడ కానీ గాడ్ గిఫ్ట్ అని ఒప్పుకోను సార్. ఇది సాధనతోని మాత్రమే వస్తుంది, మనలో ఇష్టంతో మాత్రమే ఏర్పడుతుంది. ఒక అక్షరాన్ని ఆ రూపకంగా దిద్దినప్పుడు, అక్షరాన్ని ఎదుటివాడు గుర్తుపడుతున్నప్పుడు అది నువ్వు అనేది కూడా ఒక ఆర్ట్ లాంటిదే సార్. ఒక బొమ్మ చూపించి ఈయన చంద్రబాబు నాయుడు, ఈయన జగన్ అని గుర్తుపడుతున్నాం. అవును, గుర్తుపడుతున్నాం అంటే మన మనసులో ఆ ఇమేజ్ లోపల ఉన్నట్టే కదా. ప్రకృతిని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే నీ లోపల ఒక ముద్ర ఉన్నట్టే కదా. ఆర్ట్ కూడా వెలికి తీసి చేస్తూ ఉంటే అది ముందుకు వచ్చి కూర్చుంటుంది. డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఒకసారి నేర్చుకుంటప్పుడు మాత్రమే గేర్ వేస్తాము, పెడీలు తొక్కుతాము. తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత అది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, మనకు తెలియకుండానే అన్నీ పోతూ ఉంటాయి. అట్లనే డ్రాయింగ్ కూడా చేతి ద్వారా, వేళ్ళ ద్వారా, పెన్సిల్తోని పేపర్ మీద గీసినప్పుడు, మైండ్లో రిజిస్టర్ అవుతున్నప్పుడు
ఏ పాత్రలో డ్రాయింగ్ ఎట్టెట్లా అదవుతూ ఉంటుందో లోపల కూడా ఆ అనుభూతి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది. కొంతకాలం సాధన ఆఫ్ చేసినా కానీ మళ్ళీ మీరు మొదలుపెట్టినప్పుడు మళ్ళీ కొంత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అవుతుంది, కానీ మళ్ళీ ఆ రిధం వస్తుంది. ఆ రిధం వచ్చినప్పుడు మీరు పొందే అనుభూతి ఏం చేసినా రాదు. ఒక పెయింటింగ్ పూర్తి చేసిన తర్వాత పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఆర్ట్కు మనిషికి, ఆ క్యాన్వేస్కు ఆ గీతకు నాకు మధ్యలో చాలా సంభాషణ జరుగుతూ ఉంటుంది. అసలు ఏ ప్రపంచంతో మనకి ఏం సంబంధం ఉండదు ఆ లోకంలో. అంతే. ఐదు సంవత్సరాల లోపు పిల్లగాడికి వేరే లౌకిక వేరే ఉండకుండా ఏదైతే తృప్తితో ఉంటాడు ప్రతి విషయంలో, ఒక దోస్తుతో కావచ్చు, ఒక పువ్వు దొరికితే కావచ్చు, ఒక బాలుతో, ఆర్ట్లో కూడా ఏ ఏజ్కైనా సరే మీరు ఆర్ట్ చేస్తూ ఉండండి, మీరు పని చేస్తూ ఉండండి. రంగులకు మీకు ఒక సంభాషణ ఏర్పడ్డప్పుడు ఈ ప్రపంచంతో మీకు సంబంధం ఉండదు. మీరు అద్భుతమైన మెడిటేషన్లోకి పోతారు. అసలు మీ ఎనర్జీ లెవెల్స్ కూడా మారిపోతాయి. అంతకుముందున్న బీపీ మీరు ఒక రంగు వేయండి, ఒక క్యాన్వాస్లో కానీ లేకపోతే ఒక పేపర్ మీద పిచ్చి గీతలు ఇవ్వండి, బీపీ పల్స్ రేట్ చూసుకోండి, చాలా విషయాల్లో చాలా మార్పులు జరుగుతాయి. ఇది ఒకటే కోణం కాదు, ఊరికే ఒక చెప్తున్న బీపీ అని. కానీ ఆరోగ్యరీత్యా కూడా మీరు పని చేస్తున్నప్పుడు ఒక సంతృప్తి పొందుతారు కదా, ఆటోమేటిక్గా మీ అనాటమీ కానీ మీ ఆరోగ్యంలో ఉన్న అంతకుముందు ఉన్న డిసీజుల్లో కూడా చాలా మార్పులు జరుగుతుంటాయి. గతంలో ఈ చిత్రకళ కానీ ఇంకా వివిధ కళలకు సంబంధించి వేసవి శిక్షణా శిబిరాలు అట్లాంటి చిత్రకారులు లేదా చిత్రరంగానికి సంబంధించిన వాళ్ళు చేసేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు అవి కూడా తగ్గిపోయినాయి. వ్యవస్థ అంతా డిజిటల్ మయమైపోయింది. ఫోన్లు, సెల్ ఫోన్లు వచ్చినాయి, మనకు ల్యాప్టాప్లు వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత సార్ వ్యవస్థ కళారంగానికి నష్టం జరిగిందా, లాభం జరిగిందా? కళారంగానికి నష్టం జరిగిందనే కంటే వీళ్ళు ఎన్నుకుంటున్న మార్గాలే తేడా సార్. యూట్యూబ్ ద్వారా ప్రపంచంలో ఒకప్పుడు మేము పెయింటింగ్స్ కానీ ఏదైనా చూడాలంటే ఎవరి దగ్గరైనా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కావచ్చు, లేకపోతే సీనియర్ ఆర్టిస్టుల దగ్గరకు పోయి మాత్రమే ఆ బొమ్మలు, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఆయన కోసం వెయిట్ చేస్తూ పోయి ఆ ఫ్యాషన్గా ఆ బుక్కుని అంతే ప్రేమగా ఆయన నిలబడి ఒక్కొక్క పేజీ మేము ముడితే చినిగిపోతుందని తీసి చూపించిన రోజుల్లో ఇవాళ మొబైల్లో ఒక పేరు కొడితే ఆ ఆర్టిస్టు చేసిన పనులన్నీ వస్తున్నాయి. కొన్ని వేల చిత్రాలు వస్తున్నాయి. మీరు చదువుకోవాలంటే పికాసోని చదువుకోవచ్చు, ఏ కాలేజీ ఇన్స్టిట్యూషన్ పోవాల్సిన అవసరం లేదు. ఇవాళ అన్నీ మీకు యూట్యూబ్లో దొరికిపోతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ మాట జరిగింది, ఎట్లా జరిగింది అనేది. ఒకప్పుడైతే పికాసో తిప్పి కొడితే 10,000 బొమ్మలు చూసాం, ఎంఎఫ్ హుసేన్ చాలా తక్కువ చూసాం. ఇవాళ ఎంఎఫ్ హుసేన్ ఎన్ని చేసి ఉంటే ఆశ్చర్యమే, అసలు వస్తూ ఉన్నాయి ఆన్లైన్లో చూస్తూ ఉంటాయి. అట్లా వాటర్ కలర్ పెయింటింగు, చైనా వాళ్ళు చేసే శైలి, అట్లా ప్రపంచంలో హైపర్ రియలిజం అని చెప్పి చేసే శైలి అన్నీ కూడా ఇప్పుడు నేర్చుకోవడానికి, చూడడానికి చాలా అవకాశాలు బాగా మెరుగైంది. విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. ఒక సైడు గేమ్లే అని పడితే అది వాడు ఎంచుకున్న మార్గం, కానీ మొబైల్ వల్ల రోజు అంతకుముందు బుక్ తీస్తే ఒక 2 అక్షరాలు చదవడం, కొద్దిసేపు చూడంగానే కళ్ళు నిద్ర వచ్చడం, ఇంట్రెస్ట్ లేకుండా పోయేది. ఇలా మొబైల్ తెర మీద ఏ మెసేజ్ వచ్చినా మనం పూర్తిగా చదువుతున్నాం. ఒకరు పోయిటరీ పంపిస్తే కూడా నేను ఇమ్మీడియట్గా చదువుకుంటున్నా. పుస్తకం ఇస్తే నాకు కొరియర్ వస్తే పుస్తకాన్ని చదవడానికి నాకు తీరిక దొరికేది కాదు, కానీ ఆ మొబైల్లో అట్లాంటి కంపోజింగ్స్ ఉన్నాయి సార్. అది మనమే ఎవరికో ఫోన్ చేయాలని ఫోన్ తీసినప్పుడు వాట్సాప్లో వచ్చిన ముందు న్యూస్ చదువుతున్నాం, లేకపోతే ఆ వీడియో చూస్తున్నాం. మొబైల్ అనేది చాలా ఇప్పుడు ఇవాళ వచ్చిన ఇంటర్నెట్ వ్యవస్థ చాలా అద్భుతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అద్భుతమైంది. ఇంకా దాన్ని తట్టుకోవడం, ఎవరైతే సరైన మార్గాన్ని ఎంచుకోక వేరే మార్గంలో పోతే నష్టాల పాలవుతారు. కానీ ఇవాళ ఉన్న టెక్నాలజీని ఎవరైతే మంచిగా ఉపయోగించుకుంటారో, కొంచెం తెలివితేటలు ఉపయోగిస్తే వాళ్ళ చేతులు అద్భుతాలు ఉన్నాయి. ఎంతోమంది రీళ్లు చేస్తున్నారు, ఎంతోమంది పెయింటింగ్లు చేస్తున్నారు. పెయింటింగ్ చేసి ఒక దాని మీద ఆధారపడి దీన్ని అమ్ముకోవాలి, అమ్ముకుంటేనే డబ్బులు కాదు. ఇవాళ రీల్స్ ద్వారా లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది తెలియని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. గేమ్ల మీద డిపెండ్ అయిన వాళ్ళు భవిష్యత్తునే నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి టెక్నాలజీ మంచి ఉపయోగించుకుంటే మంచి, చెడు దోలాడుకుంటే చెడు దొరుకుతుంది. అందులో ఏది దోలాడుకుంటే అది దొరుకుతుంది. దునియా ముట్టిమే. ఇదండి అహోబిలం ప్రభాకర్ గారి జీవితం, వారి చిత్రకళా రంగానికి ఎంచుకున్న తీరు, కొనసాగుతున్న తీరు, వారి వైభవం అన్నీ మీ ముందుంచాం. వారిప్పుడు మనకు కొన్ని చిత్రాలు చూపిస్తారు. పెయింటింగ్స్ ఏంటి, కలర్స్ ఏంటి, అవుట్లైన్స్ ఏంటి కొన్ని చూపిస్తారు, చూద్దాం.
ఇది అహోబిలం ప్రభాకర్ గారి చిత్రకళా జీవితం. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖుడు లేదా మరో ప్రముఖ సంస్థతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ సార్.